ప్రభు నామమున చేరవచ్చిన ప్రియ దేవుని దాసరాలకు మరి ప్రియ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను ప్రాణమా ఎందుకే తొందర అనే పాట పాడతాను. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, నిన్ను పిలిచిన ప్రభు నీతోనే ఉండగా. దిగులేలా ప్రాణమా, నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా. భయమేలా ప్రాణమా, కృంగిన సమయం వదిలేసి, కృంగిన సమయాన వదిలేసి ఆదరించెను యేసుడే, ఆదరించెను. ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను. ప్రాణమా నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను. ప్రాణమా నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును. నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర.
చాలా వందనాలన్న. నీ పేరుకు తగిన రీతిగా పరమ గీతం దేవుడు నీ నోట్లో ఉంచాడు. వందనాలండి. స్తోత్రం. చాలా కాలమైన తర్వాత దేవుడు తిరిగి మీకు ఆరోగ్యం ఇచ్చి మా మధ్య గాన సేవలో పాల్పొందడానికి దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి మా గ్రూప్ అందరి తరఫున నీకు వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలండి. వందనాలు. దానికి మేము వచ్చాము. అందుకే దేవునికి స్తోత్రాలు. మనం ముందున్న సమయాన్ని ప్రభుకు అప్పగిద్దాం. ఆమె పాడిన పాట ప్రకారం భయమేలా దిగులేలా ప్రభు మనతో కూడా ఉన్నాడు. నా ప్రాణమా ప్రభు నిన్ను ఆదరిస్తాడు అని, ఆయన నమ్ముకుంటే నీకు నెమ్మది ఇస్తాడని, రక్షణ ఇస్తాడని యేసులోనే నమ్మిక ఉంచిన పాట మరి చక్కగా పాడి వినిపించారు. మా ముందున్న ఈ యొక్క వాక్య పరిచయ లేదా సాక్ష్య సమయాన్ని కూడా దేవునికి అప్పగిస్తాం. ఆయన మనతో కూడా ఉంటాడు. గత 5 సంవత్సరాలుగా ఈ పనిని మనం స్టార్ట్ చేసుకోగలిగాం. దాన్ని ప్రభువే ఇంతవరకు కొనసాగించారు. అనేక మంది సాక్ష్యాలు మనం వింటున్నాం. ఒకవేళ ముఖ పరిచయం మనకు లేకపోవచ్చు, వారి స్థలాలకి మనం వెళ్ళలేకపోవచ్చు, వారి మన స్థలంలోకి వాళ్ళు రాకపోవచ్చు. కానీ క్రీస్తునందు ఆయన రక్తంలో పాలు పంచుకున్న మనం అందరం ఏక కుటుంబీకులుగా చేరి వచ్చి ఉండగా అనేకులను మనము ఈ జూమ్ కార్యక్రమం ద్వారా ఒకరికొకరు దర్శించుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. వారి అనుభవాలు మనతో, మన అనుభవాలు వారితో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటా ఒక ఏక కుటుంబంలాగా చేసి దేవుడు ఇంతవరకు వాళ్ళని నడిపించారు. అందుకే దేవునికి స్తోత్రం. ఈ రోజు మన మధ్య సాక్ష్యం ఇవ్వడానికి సోదరి సూర్య సుభాషిణి గారు మన మధ్య ఉన్నారు. వారు హైదరాబాద్ వాస్తవ్యులు, మనకొండ ప్రాంతంలో ఉంటారు. వారిని గురించి 6 నెలల క్రితమే నేను విన్నాను, వారి సాక్షి నేను విన్నాను. చాలా కష్టాలు గుండా వారి లైఫ్ ముందుకు సాగిందండి. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఆ సోదరితో ఉన్నారు, ఇంతవరకు కాపాడారు. ఇండివిజువల్ గా ఉండి దేవుని సేవ చేస్తున్నారు. స్థానిక సంఘంలో సహవాసంలో ఉంటూ వారికి దేవుడు యొక్క కుమారుని ఇచ్చాడు. ఆయన కూడా జాబ్ చేస్తున్నారు. సోదరి ఎలాగో ప్రభుని తెలుసుకున్నారు, ప్రభులో ఎలాగో స్టాండ్ అయ్యారు, ఎలాగో దేవుళ్ళు హత్తుకొని పోయారు, దేవుని సేవ కొరకు ఎలాగో పిలిచాడు, ఎలా మాట్లాడాడు దేవుడు వారితో, మరి వాళ్ళ సేవా అనుభవాలు వీటన్నిటినీ ప్రభుతో వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ని మనతో సాక్షి రూపంలో సోదరి పంచుకుంటారు. అందరూ కూడా మ్యూట్ లో మీ యొక్క ఫోన్స్ ని పెట్టుకొని శబ్దాలు లేకుండా చూసుకొని సావధానంగా ప్రార్థనా పూర్వకంగా విని దేవుని మహింపరచాలని ఎంతో మంది మేలు క్షేమం పొందాలని ఆశించి ఈ ప్రోగ్రాం మరి అరేంజ్ చేయబడి ఉండగా దేవుడు మనకి ఇచ్చిండుగా దీన్ని అవకాశంగా మరి దీన్ని ఆలకిద్దాం. ఇప్పుడు సోదరి సూర్యకుమారి గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిద్దాం. సిస్టర్ వందనాలండి. వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రభు నామమున మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ముందుగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను డాడీ అంటాను. సో ప్రభుకు వందనాలు తెలియజేస్తూ మరి ఇది ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు మరొకసారి ఆయన సాక్ష్యం పంచుకోవడానికి. మరి దేవుడు ఏర్పాటు చేసిన దినము. సో ఈ దినము మరి మీ మధ్యలో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, ఎవరు కూడా నాకు తెలియదు. మరి అమ్మగారు కేజీ అమ్మగారు ఫోన్ చేసి నన్ను అడిగినప్పుడు నేను ఎంతో సంతోషించాను. సో దేవుడు ఆయన ద్వారాలు తెలిసినప్పుడు మరి నేనైతే అన్నిటిలో బలహీనురాలనే, మాట్లాడడానికి అంత రాదు. కానీ ఎప్పుడైతే ఆయన నన్ను ఎన్నుకున్నాడో, ఆయన మహిమార్థమై ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ నోరు బాగుగా తెరువు, అది నింపుతాను అన్నాడు. ఆయన మాటలతో నింపి మరి అనేకుల జీవితాలు మార్చే విధంగా విరిగిపోయిన పాత్రను ఒక పనికొచ్చే పాత్రగా చేసి ఆయన మహిమార్థం వాడుకుంటున్నాడు. అందుని బట్టి ప్రభుకి నేను వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి సమయంలో మీరు ఎంతో దూరం ఉన్నప్పటికీ కూడా మరి జూమ్ లో కూడి ఉన్నారంటే అది దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక. అనేకులు ఎంతో బిజీగా ఏదో పనులలో ఉన్నారు, కానీ మరి ఇది ఏర్పాటు చేసిన సమయం మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కూడి ఉండి మరి ఆయన వాక్యం వినడానికి, సాక్ష్యం వినడానికి, మరి సజీవు లెక్కలో ఈ రోజు మనం ఉన్నామంటే అది దేవుని కృప, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక. మరి మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నవారు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు, నన్ను మార్చిన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నమ్మదగిన దేవుడు. పాపంలో ఉండి నేను కొట్టుకొని పోతున్న నన్ను మరి ఆయన ప్రేమ ద్వారా
ప్రతి ఒక్క పరీక్షలో నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మరి తోడుగా ఉండి మరి అనేకమైన విషయాల్లో ఎటువంటి గొప్ప కార్యాలు నా జీవితంలో ప్రభు చేశాడో మీ ముందు నేను అది సాక్ష్యంగా వివరించాలనుకుంటున్నాను. దేవుని యొక్క సహాయం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. మాట్లాడటం నేను మాట్లాడితే మీకు అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో సూటిగా తేటగా నా ద్వారా మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. ఇప్పటిదాకా అన్ని విషయంలో ప్రభు నాకు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క సమయం కూడా మరి మీ ముందు నేనున్నానంటే ఆయన సహాయం లేనిది, ఆయన కృప లేనిది నేను ఏది కూడా చేయలేను. సో ఆయన కృప కోసం, ఆయన సహాయం కోసం, ఆయన తోడు కోసం ఒక చిన్న ప్రార్థన చేసి నేను ప్రారంభిస్తాను ఈ యొక్క సాక్ష్యాన్ని. సాక్షి అందరు కూడా మ్యూట్ లో పెట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి ఉంటే అది దేవునికి మహిమకరంగా ఉంటది. అదొక రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ప్రార్థన చేస్తాను. మహాగణుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవానికి వందనాలు. మరొకసారి ప్రభా ఈ యొక్క సాయంకాల సమయమున మరి యొక్క నూతన దినము సజీవ లెక్కలో ఉంచి ప్రభా మరి యొక్క జూమ్ ద్వారా ప్రభా మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను వివరించటకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలయ్యా తండ్రి. నోటిలో మాట కూడా రాని దాన్ని, బలహీనురాలను, తృణీకరింపబడిన నన్ను చివరికి మూలరాయిగా మార్చి అనేకులకు దీవనకరంగా, నీకు మహిమకరంగా తండ్రి మీరు వాడుకుంటున్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమయ్యా. ఈ సాయంకాల సమయంలో మరి ఈ వాక్యము చెప్పుచుండగా, నా సాక్ష్యం చెప్పుచుండగా తండ్రి నీ యొక్క అభిషేకము తండ్రి నా మీదను మరి విను వారి మీదను తండ్రి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు స్వాధీనపరచుకోండి, మీరు సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపించండి. సరే నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట దీనికి మహిమకరంగా, ఘనకరంగా ఉండులాగున అన్ని విషయంలో నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభా, అన్ని విషయంలో మిమ్మల్నే తండ్రి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ప్రభా, మరి నన్ను నేను తండ్రి మరి ఏది మాట్లాడలేను నన్ను ప్రభా నీ ఆత్మచేత నడిపించి తండ్రి మరి విత్తబో ఈ వాక్యాన్ని తండ్రి మీరు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యము సాక్ష్యము వినువారుగా ఉండకుండా ప్రభా మరి దాని ప్రకారం జీవించే కృప తండ్రి మీరు దయచేయమని ఈ సమస్తము ఈ సమయాన్ని తండ్రి నా నోరిని మమ్మల్ని అందరినీ తండ్రి నీ హస్తానికి అప్పగిస్తూ మీరే తండ్రి ఈ సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా మహిమ పొంది తండ్రి మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు నామమున అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమేన్. ఆమెన్. ఆమేన్. నా పేరు సూర్య సుభాష్ని. చాలా మంది మరి ఎంతమంది యూట్యూబ్ లో నా టెస్ట్ మని విన్నారో తెలియదు, కానీ దేవునికి మహిమ కలుగును గాక. నేను పుట్టుక క్రైస్తవురాల్ని. నాకు ఒక పాప ఒక బాబు. నేను చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్తుండే. ప్రతి దినము దేవుడిచ్చే బహుమానం ఏంటంటే ఇది గొప్ప దినం. అంటే 118వ కీర్తన 24 అంటే ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడు. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ప్రతి దినము దేవుడిచ్చే బహుమానం ఒక దినము. కానీ ఎంతమంది నిజంగా ఆ దినంలో సంతోషిస్తున్నారో తెలియదు, కానీ నేను ప్రతి దినము దేవుని యందు ఆనందిస్తుంటాను. ఎందుకంటే ఎంతో మందికి ఈ యొక్క ఛాన్స్ లేదు బ్రతకడానికి. అనేక మంది డబ్బులున్నా ఆరోగ్యము లేదు. వారు ఎన్నో ఇల్లులు కట్టుకున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్నున్నా కూడా వారికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కానీ నన్ను దేవుడు ఎన్నుకొని మరి ఎన్నో అగ్ని లాంటి పరీక్షల్లో నేను వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు పుట్టిమిలేసిన బంగారముగా నన్ను చేసి అందులో నుంచి బయటికి తెచ్చి సువర్ణంగా దేవుడు మార్చాడు. అందుని బట్టి నా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని ఉన్నప్పుడు సమాధానం లేని దాన్ని, అన్ని ఉన్నా కూడా ఒకలాంటి అహంకారంతో ఉన్న దాన్ని దేవుడు అన్ని ఉచితంగా మనకిచ్చాడు. 2 చేతులు, 2 కాళ్ళు, అందము, బలము, శక్తి సమస్తము ఆయన మనల్ని ప్రేమించినాడు గనుక అన్ని ఉచితంగా మనకిచ్చినాడు. ఉచితంగా ఇచ్చినప్పుడు కూడా అనేకులు ఈ దినము ఎన్ని ఉన్నా కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. నేను ఒకప్పుడు గుడికి వెళ్తుండే, ప్రార్థన చేస్తుండే. కానీ గుడికి ఎందుకు వెళ్తుండేనంటే 6 దినాలు నా పనిలో నేను 7 దినాలు, 7వ దినం నేను చర్చ్కి వెళ్ళకపోతే అదొక శాపము, మళ్ళీ ఏదన్నా అవుతుందో అని భయపడి చర్చ్కి వెళ్తుండే. ఆ చర్చ్కి వెళ్ళినా కూడా అక్కడ ఎప్పుడు కూడా ఒక లిస్ట్ తీసుకొని వెళ్తాం మనం చర్చ్కి. చర్చ్కి నిజంగా మనస్ఫూర్తిగా దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆరాధించడానికి ఈ దినాలు కూడా చాలా మంది వెళ్ళరు. కానీ ప్రతి ఒక్కరు ఒక సమస్యను తీసుకొని దేవుని ముందు వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సమస్య చూపించి ఎన్ని దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పటికీ అయినా కూడా ఏదో ఒక లోటు, ఏదో ఇంకా కావాలనే తాపత్రయం. కానీ ఉన్న దాంట్లో మనకు ఎప్పుడు కూడా ఆ ఒక తృప్తి అని లేని మనుషులుగా మనం ఉంటున్నాం. నేను చర్చ్కి వెళ్ళినా కూడా అన్ని ఒక లిస్ట్ పట్టుకొని నేను వెళ్తుండే.
చిన్నప్పుడే నాకు తండ్రి చనిపోయారు. 4th స్టాండర్డ్ లోనే మా నాన్న లేరు. నా తల్లి స్టాన్లీ స్కూల్లో టీచర్. నేను స్టాన్లీలో చదివాను. నాకు ఒక తమ్ముడు, నేను పెద్దదాన్ని. చిన్న వయసులోనే నాకు వివాహమై ఒక పాప, బాబు. చర్చికి వెళ్తుండే అందరితో, కానీ పూర్ణ మనసుతో నేను ఎప్పుడు కూడా ప్రభువుని వెతకలే. పూర్ణ మనసుతో నేను ఎప్పుడు కూడా ప్రభువుని ప్రేమించలే. ఆయన చెప్పిన ఆజ్ఞలను నేను గైకొనలేదు. ఏందంటే వినువారుగా ఉన్నాను, కానీ చేసే దాంట్లో నేను అసలు లేకుండే. అంటే చర్చ్‌కి వెళ్తాము, మాట్లాడినయి అన్నీ వింటాము. కానీ నిజంగా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మరి ఆ విధంగా చేయాలి అని అన్నప్పుడు మనం ఏదైనా చేస్తున్నామా? దారి తప్పిన గొర్రెల వలె అనేకులం ఉంటున్నాం. నేను కూడా ఒక దారి తప్పిన గొర్రెలాగానే ఉన్నాను. అన్ని విన్నప్పటికి చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కథలు వింటున్నాను, వాక్యం వింటున్నాను. కానీ నా ఒక జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే నాకు అన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మంచి అందము, 2 చేతులు, నాకు ఐశ్వర్యము, అందము అన్నీ అన్నట్టు. అన్నీ ఉన్నాయి. ఏది కూడా తక్కువ లేదు దేవుని కృప వల్ల. అన్నీ ఉన్నప్పుడు అన్నీ నాయే. నేను, నేను అనేసి ఆ ఒక స్వభావం ఎటువంటిదంటే ఎవరి మాట నేను వినకపోతుండే. నా మాటనే అందరూ వినాలి. చెప్పినా కూడా నేను ఒకలాంటి అంటే ఎప్పుడు కూడా దేవుడిని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించలే. ఆయన స్వరూపమందు మనం చేయబడ్డామని ఆదికాండం 1:27, 26, 27లో స్పష్టంగా వి ఆర్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. ఆయన స్వరూపంలో మనం చేయబడే వారినము. మనం ఏ విధంగా ఉండాలంటే అన్నిట్లో తగ్గించుకొని ఆయనని హెచ్చించాలి. మనం వెనకాల దేవుడిని ముందు పెట్టాలి. ఆయన స్వరూపం ఏమంటే ఈ లోకానికి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏంటంటే ఒకటి మనం చూడగలుగుతాం, తగ్గింపు. అందుకనే లూకాకు రాసిన పత్రిక 14వ వచనం 14 అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది స్పష్టంగా. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గింపబడవారు హెచ్చింపబడురు అని బడుదురు అని రాస్తుంది. కానీ ఈ దినాల్లో చాలా మంది అన్నిటిలో హెచ్చింపబడుతున్నాం, కానీ ఏ విషయంలో కూడా పడడానికి ఇష్టపడతలేము. ఎందుకంటే అన్ని నాది నాది అంటున్నాం, కానీ అది ఇచ్చిన దేవాది దేవుడు సర్వ సృష్టికర్త ఆయనను మర్చిపోయి చాలా మంది విర్రవీగుతున్నాం మనం. ఎందుకంటే నా అనే అహంకారంలో మనం ఉన్నాం. కానీ ఆయన ప్రతిదినము, బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, చూడు నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను, రేపటి గురించి నువ్వు చింతించకు, యావత్ చింత నా మీదే ఎయ్యు అని 1 పేతురు 5:7 ద్వారా మాట్లాడారు. చింతించువాడు నేనున్నాను, నీ చింత యావత్ నా మీద అన్నా కూడా మనం అనేకమైన చింతలు పట్టుకొని దేవుని సన్నిధిలో వెళ్ళినా కూడా సంపూర్ణంగా మన మనసుతో ఆయనను ఆరాధిస్తలేము. 2 చేతులు ఉన్నా కూడా నేను చాలా సంఘాల్లో చూస్తాను, చప్పట్లు కొట్టడానికి కూడా వారు ఇష్టపడరు. నోరు తెరిసి, గొంతు తెరిసి పాడడానికి కూడా పూర్ణ మనసుతో పాడకుండా, అంటే ఏదో ఒక అన్ని పోగొట్టుకున్న వారిలాగా సజీవులుండి కూడా జీవం లేని వారుగా అనేకులు ఉన్నది నేను చూశాను. అనేక చోట్ల నేను పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు నేను ప్రతి ఒక్క మనిషి ముఖంలో నవ్వు చూస్తాను. కానీ నవ్వు అనేది కరువు అయిపోయింది. ఎందుకంటే దేవుడు వాక్యం అంటది ఫిలిప్పి 4:4లో ఏమంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మళ్ళీ చెప్తాను, ఆనందించుడి, మరలా చెబుతున్నా నేను ఆనందించుడి అని అంటాడు. కానీ ఆనందం అనేది మనుషులకు కరువయ్యేది. ఎందుకంటే దేవుడు ఎంత ఇచ్చినా కూడా ఏదో ఒక తక్కువ, ఇంకా కావాలనే ఆశ మనుషులకు సంతోషానికి దూరం చేస్తుంది. నా జీవితంలో అన్ని ఉన్నా కూడా ఒక సంతోషము, సమాధానము లేని దానిగా నేనున్నాను. ఇంకా ఏదో కావాలని పోరాటంలో నేను ఉంటుండే. క్రైస్తవురాలయ్యుండి గుడికి వెళ్ళినా కూడా నా జీవితం ఎట్లంటే, నా జీవితం గురించి నేనేం ఆలోచించానంటే, ఒక టైం వచ్చినప్పుడు పెద్ద ఇల్లు ఉండాలి, నా బిడ్డలు మంచి పరిస్థితిలో ఉండాలి, నేను అంటే ఇంకా ఎన్నో సంపాదించుకోవాలి, అంటే లోక ఆశలంటే నేతిరాశ, శరీరాశ, జీవపు డంబము దాంట్లో నేను ఉంటుండే. కానీ దేవుడు అంటుండు, ఏ నాటికీడు ఆనాటిదే. ఏదున్నా కూడా, ఏ పరీక్ష ఉన్నా కూడా దాని ఈ రోజు అంటే ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, అవి ధాన్యం కూడా దానికంటే నువ్వు శ్రేష్టమైన దానివి అన్నది. రేపటి గురించి చింతించకు అని దేవుడు అన్నాడు. ఏనాటి చింత ఆనాటి. కానీ అనేక విషయంలో నేను చింతించి నా భవిష్యత్తు నేనే ఆలోచించి పెట్టుకున్నాను, నా భవిష్యత్తు ఈ విధంగా ఉండాలి అని. కానీ నా భవిష్యత్తు గురించి ఆలోచించిన దేవుడు ముందే నా గురించి ఆలోచించిండని నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. దేవుడు మన గురించి తల్లి గర్భంలో రూపింపబడక ముందే 139వ కీర్తన 14లో ఉంటాయి, యు ఆర్ మేడ్ వండర్ఫుల్ ఇన్ హిస్ గాడ్స్ ఇమేజ్. అంటే ఆయన చేసే విధాన్ని చూడంగా ఆశ్చర్యము, భయం కలిగెను అని. ఒక పిండంగా ఉన్న ఒక రక్త పిండము, 2 కళ్ళు, ఒక ముక్కు, నోరు, ఇవన్నీ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ గా ఒక మనిషిని తయారు చేయడం, అది ఏ మనిషికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. అటువంటి ఆశ్చర్యకరుడు దేవుడు కలిగి ఉన్నాము. ఆయన సమయంలో వెల్ ప్లానర్, చాలా చక్కగా చేస్తాడు అన్ని. కానీ అయినా కూడా ఆయన ఎరిగిన వారం కానే కాదు. అన్ని విన్నా కూడా
మనం ఎన్నో విషయంలో బలహీనులై ఉన్నాం. నేను ఎన్నో నాయి అని అనుకున్నాను. కానీ నా దేవుడు ముందే నా గురించి ఒక గొప్ప ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసిన సంగతి నాకు తెలీదు. అన్ని విషయంలో నేనున్నాను. క్రైస్తవురాలై ఉండి కూడా క్రిస్మస్‌కి మేమన్ని క్రిస్మస్‌కి మంచి బట్టలు అక్కడ చర్చ్‌కి వెళ్ళినా కూడా ఎవరు ఎంత మంచి బట్టలేసుకుంటున్నారు, వాళ్ళు ఎన్ని నగలేస్తున్నారు. వాళ్ళలాగా వాళ్ళకంటే ఇంకా మంచి బట్టలు నేనేసుకోవాలా? అదెక్కడ కొనాలా? ఈ చీర నేను జిమ్‌కి పోతుండే. మళ్ళీ ఇంకా నేను జిమ్ము మరి హెల్తీ ఫుడ్ తినడము. మరి నా ఒక శరీరాన్ని చాలా చక్కగా పెట్టుకోవాలి అని ఉండే కానీ లోపట ఒక ఆత్మ అని ఉంది. అది కూడా చాలా హెల్తీగా ఉండాలి అని నేనెప్పుడు అనుకోలేదు. ఆత్మ, శరీరము రెండిటికి విరోధము. ఆ ఒక ఆత్మ విషయంలో కూడా నేనెప్పుడు ఆలోచించలే. నా ప్రభు నా ఒక హృదయంలో ఉంటే నాకు ఏవేవి బెనిఫిట్స్ నేనెప్పుడు అనుకోలే. ఇప్పుడు ఏదున్నా కూడా కరోనా టైంలో ఏమన్నారు బాదం ఇవన్నీ తింటే మీకు మంచిది. అందరూ కూడా మంచి ఫుడ్ ఒక ప్రోటీన్ ఫుడ్ అవన్నీ కూడా తిన్నారు. కానీ ఒక లోపటున్న పరిశుద్ధాత్మ అంటే ఆత్మ కూడా మనం కోరేటిది ఎన్నో ఉంటాయి. కానీ ఆ పరిశుద్ధాత్మ ఏంటి? ఆ పరిశుద్ధాత్మ మనలో రావాలంటే మనం ఏం చెయ్యాలి? మనం ఏ విధంగా ఉంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది? అది ఎప్పుడు కూడా నేను గ్రహించలేదు. ఎందుకంటే నా అనే స్వభావములో నేనున్నాను. దేవుని స్వభావం నా నుంచి దూరమైంది. నా అని ఉన్నంత సేపు దేవుడు దూరంగా ఉంటారు. అందుకనే సిన్ ఎస్ఐఎన్ ఐ ఆ ఐ అనేది ఎప్పుడైతే మీరు జీరో చేస్తారో మీరు దేవుని కుమారులు అనబడతారు. ఐని జీరో చేసినప్పుడే ఆయన ప్రేమను మీరు గ్రహించగలుగుతారు. ఆయన ఎవరో మీరు తెరవగలరు. ఎప్పుడైతే ఆ స్వభావం ఉంటుందో దేవుడికి మనం దూరంగా ఉంటాం. నేను ఐ అనే స్వభావంలో చాలా దూరంగా ఉన్నాను. అని ఒక రోజు నా జీవితాన్ని మార్చేసింది ఒక సంఘటన. ఊహించలేనిది సంఘటన నా జీవితంలో నేను చూశాను. అన్నీ కూడా స్మూత్‌గా వెళ్తున్నాయని అనుకున్న నా జీవితంలో కొన్నిసార్లు మా ఒక కుటుంబంలోనే దుష్టుడు అనేక విషయంలో గుడికి వెళ్ళినా కూడా సమాధానం లేకుండా గొడవలు స్టార్ట్ అయ్యాయి. భార్యాభర్తలో నెమ్మది లేని పరిస్థితి. అటువంటి స్థితి ఉన్నప్పుడు ఒకరోజు చాలా డిస్టర్బ్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకామె నా దగ్గరకొచ్చి, "అమ్మ సుభాషిణి మనం లాంగ్ డ్రైవ్‌కి నేనెళ్తున్నాను నా ఫ్రెండ్స్‌తో. నువ్వు వస్తావా?" అన్నప్పుడు నేను చాలా డిస్టర్బ్ ఉండే. సో నేనొస్తానని కార్‌లో కొంతమంది మేమందరం సైట్ సీయింగ్‌కొని నాగార్జున సాగర్ రోడ్ మేము కార్‌లో వెళ్ళాము. ఇది 2005 ఏప్రిల్ 16థ్ నా జీవితాన్నే మార్చేసింది. నా తలంపునే మార్చేసింది. నన్నే పూర్తిగా మార్చేసింది ఈ సంఘటన. నేనెప్పుడు ఊహించలేని సంఘటన నా జీవితంలో. ఆ రోజు నేను ఫ్రెండ్స్‌తో కలిసి సరే నేను బయటికెళ్తాను. ఎందుకంటే ఇంటిలో నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. అవును మీ అందరితో నేనొస్తాననేసి నేను కార్‌లో వాళ్ళతో కూర్చొని నేను వెళ్ళాను. పాటలు పాడు సినిమాలు చూస్తుండే. సినిమా పాటలు ఇష్టము. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టము. క్రిస్మస్ అన్నప్పుడు పైన స్టార్ మధ్యలో బార్. బియర్స్ ఇంట్లో ఉంటుండే. బియర్ తాగుతుండే. ఆయనకి ఈవినింగ్ డాన్స్ ఆడుతుండే. స్టార్, బార్, వార్ ఇవి 3 కూడా నేను ఇంట్లో చూశాను. ఎందుకంటే క్రిస్టియన్స్ చాలా మంది అంతే పండుగ కాంగానే తాగడము అనేది. నా భర్త నేను బియర్ తాగడం ఆయన నాకు నీకు అందం ఇంకా మంచిగా అయిపోతావు. నీ స్కిన్ చాలా బాగా అయితది అనేసి ఆ విధంగా తాగడం నేర్పించాడు నాకు. బియర్ తాగుతుండే. ఆ బియర్ తాగి డాన్స్ అయినంక గొడవలు. స్టార్, బార్, వార్ అనేది ఫ్యామిలీలో ఉండే. ఒక సమాధానం లేని పరిస్థితి. ఆ టైంలో ఫ్రెండ్స్‌తో నేను బయటికి వెళ్ళాను. సినిమా పాటలు వినుకుంటూ నేను వెళ్ళినప్పుడు మేము పాటలు పాడి నా ఫ్రెండ్ ఆవిడని నడుపుతుంది కారు. ఆమె పక్కన నేను కూర్చున్నాను. కూర్చున్నానా నేను జీన్స్ నేనెయ్యని డ్రెస్ లేదు. నేనెయ్యని చీర లేదు. చీర కట్టింది మళ్ళీ నేను చీర కట్టను. ఆ చీర నేను మళ్ళీ కట్టను. ఎందుకంటే వేరే చీరలు అంటే అంత నాకంటే షాపాలిక్ ఎన్నో షాప్స్‌లో నేను పోయి కొనడము, మంచి చీరలెయడము అటువంటిది నాకు చాలా ఇష్టం ఉంటుండే. సో, నేనెయ్యని డ్రెస్, నేనెయ్యని చీర లేదు. అటువంటి పరిస్థితిలో నేనున్నాను. ఆ టైంలో ఆహ్, పాటలు పాడుకుంటూ మేము కార్‌లో కూర్చొనున్నాము. సినిమా పాటలు వింటున్నాను. నా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంది. ముందు కూర్చున్నప్పుడు ఎండ ఏప్రిల్ 16థ్ చాలా భయంకరమైన ఎండ. నా కాళ్ళన్నీ కాలిపోతున్నాయి ఎండకు. ఆపేసి ఎనకల కూర్చున్నాను. ఆమె ఎనక వచ్చి కూర్చున్నాను. నా కుడి చెయ్యి కారు గ్లాస్ మీద పెట్టి కూర్చున్నాను నేను. కూర్చొని మేము పాటలు వింటున్నాను. వెంటనే ఆ కొంచెం టైంలోనే ఒక పెద్ద సౌండొచ్చింది. అది ఏంటి సౌండ్ పెద్ద సౌండ్ అంతా చీకటయిపోయింది. ఏమైందో నాకు తెలీదు. కానీ ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్. ఒక అపోజిట్ డైరెక్షన్ నుంచి ఒక పెద్ద లారీ వచ్చి ఈ కార్‌ని ఢీకొన్నది. వెంటనే ఆ అమ్మాయి ఎవరైతే డ్రైవ్ చేస్తుందో, ఆ అమ్మాయి ఒక కంట్రోల్ తప్పి ఒక ఎలక్ట్రిక్ పోల్‌కి పోయి కొట్టేసింది. ఆ కార్‌ని ఆ ఒక ఫోర్స్‌తో ఎప్పుడైతే ఆమె దానికి గుద్దిందో వెంటనే
నేను అందులో కూర్చున్న వాళ్ళకి ఎవరేం కాలే, కానీ నేను ఎప్పుడైతే ఇట్లా జంప్ అయినానో నా తల ఇక్కడ నుంచి ఇదంతా కూడా తల పగిలిపోయింది. తల పగిలిపోయి రక్తము ఒక నల్లలో నీళ్లు ఏ విధంగా వస్తుందో కళాయిలో నీళ్లు ఆ విధంగా రావడం స్టార్ట్ అయింది. నాట్ ఓన్లీ తల ఒకటే కాదు, నా 2 సైడ్స్ రిబ్స్ ఇవి 2 కూడా విరిగిపోయాయి, 2 సైడ్లు. నా కుడి చెయ్యి నేను కారు మీద ఎప్పుడైతే ఆ ఒక గ్లాస్ కిటికీ మీద పెట్టానో, ఆ ఒక లారీ వచ్చి కరెక్ట్ ఆ ఒక విండోకే ఇంపాక్ట్ గుద్దినప్పుడు ఆ గాజు పెంకలు అన్ని కూడా నా కుడి చేతిలో వెళ్ళిపోయాయి. ఎట్లంటే భయంకరమైన పరిస్థితి. కార్‌లో ఉన్న వారికి ఎవరికీ ఏం కాలే, కానీ ఐ వాస్ ద మేజర్ విక్టిమ్. నేనే దాంట్లో విక్టిమ్ ఏంటంటే, నన్ను ఆ కార్ ఆగిపోయి నన్ను తీసినప్పుడు నా తలంతా కూడా రక్తంతో నిండిపోయి ఉంది. భయంకరమైన రక్తం కారుతుంది నా ముఖమంతా కూడా. నా శరీరం అంతా కూడా రక్తంతో నిండిపోయింది. నా తల ఇక్కడి నుంచి ఇదంతా కూడా పగిలిపోయింది. అక్కడ చూసిన వాళ్ళన్నారేంటంటే, "ఈ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ప్రతి దినము ఈ యొక్క స్థలము రక్తం చూస్తది. ప్రతి రోజు ఒక యాక్సిడెంట్ అవుతది. సో, ఇక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు బ్రతకలేదు. సో, ఈ అమ్మాయి గూడా ఈరోజు బ్రతకదు. ఎందుకంటే, ఇక్కడ ఈ రక్తం పీల్చేది ఈ భూమికి అలవాటు. సో, ఈ అమ్మాయి గూడా బ్రతకదు. ఎందుకంటే, నా తల పగిలిన వెంటనే నన్ను బయటికి తీసుకున్నప్పుడు వెంటనే నేను వామిటింగ్ చేశాను. ఆ వాంతింగ్ చేసినప్పుడు తల ఇంజ్యూరీ అంటే ఎవరు గూడా బ్రతకరు. చాలా భయంకరమని అంత రక్తంతో నిండిపోయి ఉన్నది. వెంటనే నా ఫ్రెండ్స్ అందరూ ఇంకొక కార్ అరేంజ్ చేసి చాలా లేట్‌గా, అంటే ఎంతో టైం అయింది. నాకేదో ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశారంట, నాకు తెలియదు. నేను అన్‌కాన్షియస్‌లో ఉన్నాను. స్పృహలో లేను. నన్ను ఇంకొక కార్ అరేంజ్ చేసి నన్ను ఎల్‌బీ నగర్‌లో కామినేని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నాకు చాలా పెద్ద జుట్టు. ఆ జుట్టు కోసం నేను ఎంతో పార్లర్స్‌కెళ్ళి మంచి నూనె అవన్నీ కూడా పెట్టుకుంటుండే. ఆహ్, ఆ ఒక హెయిర్‌ని చాలా నేను మెయింటైన్ చేస్తుండే. అటువంటి దాన్ని ఆ హాస్పిటల్‌కి పోంగానే నన్ను ఆ కార్ నుంచి, అంబులెన్స్ నుంచి బయటికి తీస్తున్నప్పుడు, అప్పుడు నా ఒక బాడీలో అయ్యే నొప్పులు నాకు తెలుస్తున్నాయి. ఎక్కడ నొప్పి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలీదు. భయంకరంగా నేను కేకలు వేయడం మొదలుపెడుతున్నాను. అరుస్తున్నాను. నాకు నొప్పి, నొప్పి, నొప్పి అని అసలు ఎక్కడ అర్థమవుతలేదు నాకు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ వార్డ్‌లో ఏశారు. ఎమర్జెన్సీలో ఎళ్ళంగానే నా పైనంతా కూడా లైట్స్ ఉన్నాయి. నా చుట్టూ డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్స్ నన్ను చూసుకుంటూ ఫస్ట్ నా ఎంటికలన్నిట్లని నా గాయం చూసి ఫస్ట్ పని వాళ్ళేం చేశారంటే, ఒక ఆయను పిలిసి ఫస్ట్ ఆమె ఎంటుకలన్నీ తీసేయండి అనన్నారు. వెంట్రుకలన్నీ తీసేయాలి అని. ఏ వెంట్రుకలంటే నేను దాన్ని చాలా ఇష్టపడ్డాను. నాకు ఫస్ట్ ఎంట్రుకలను చూసే నా భర్త నన్ను వివాహం చేసుకున్నాడు. ఆ వెంట్రుకలని ఇష్టపడిన నన్ను, అసలు నేను ఇష్టపడే దాన్నే నా దగ్గర నుంచి దేవుడు దూరం. ఫస్ట్ ఏంటంటే అదే నా దగ్గర నుంచి దూరమైంది. నన్ను వెంట్రుకలు తీసేయాలని చెప్పినప్పుడు ఒక ఆయ వచ్చి ఆమె నా వెంట్రుకలన్నీ కూడా తీయడము మొదలుపెట్టింది. అదంతా తీసినప్పుడు వాళ్ళు గాయం చూడగలిగారు. అందుకనే వాక్యము ప్రతి ఒక్క మాట నిజమండి. వాక్యంలో సామెతలకు రాసిన పత్రికలో 31 అధ్యాయంలో చివరి వచనంలో అంటుండు, ఏముంటదంటే, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అవునండి. ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత అందంగా ఉన్నా కొన్ని సంవత్సరాలు అయినంక ఆ అందం ఉండదు. ఆ బలం ఉండదు. ఆ శక్తి అన్నీ కూడా మోసకరం. మీ కంటికి కనబడేటిదంతా కూడా మోసము. నిత్యరాజ్యం ఒకటే అది. అది నిజము, కానీ ఇవన్నీ కూడా మోసము. మనము ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా మోసపు లోకం. అంటే వాక్యంలో ముందే ఉంది. అందం మోసకరము. నువ్వు అందం చూసి అతిశయిస్తున్నావా? మోసకరము. నీ బలాన్ని చూసి అతిశయిస్తున్నావా? అది మోసకరము. నాది అని నువ్వు అనుకుంటున్నావా? అది కూడా మోసకరము. ఏది నీది కాదు. దేవుని కృప వల్ల మనం పొందుతున్నాం. అందుకని అందులో స్పష్టంగా 31 సామెతల్లో రాసి ఉంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఆ సౌందర్యం ఎంత చక్కగుండి, ఎంత నువ్వు మేకప్ చేసి, ఎంత మెయింటైన్ చేసినా సర్టెన్ టైమ్ అయినంక అవన్నీ కూడా ఎళ్ళిపోతాయి నీ దగ్గర నుంచి. సో, నేను ఏదైతే అతిశయించానో అన్ని నాయి అని ఫస్ట్ నా ఎంట్రుకలు నా దగ్గర నుంచి అవి తీసేశారు. ఆ గాయం చూడాలంటే వెంట్రుకలు అడ్డం ఉండే. అవి తీసేశారు. తీసేసినాక వాళ్ళు నన్ను ఆపరేషన్ థియేటర్‌కి, చాలా ఇది పోలీస్ కేసు, ఇంట్రాగేషన్, ఇన్వెస్టిగేషన్ అంతా అయ్యి చాలా లేట్‌గా నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లే ముందు నా కుడి చెయ్యి పైకి తీసి చెక్ చేశారన్నట్టు. అంటే నా పల్స్ చెక్ చేశారు, ఈమెది ఎట్లుంది అని. చూసినప్పుడు నా చెయ్యి ఎట్లంటే ఇక్కడి నుంచి ఈ యొక్క ఎల్బో వరకు, కింది నుంచి ఎల్బో వరకు నా చెయ్యంతా కూడా పచ్చగా మారిపోయింది. ఎందుకంటే ఆ గాజు పెంకలు ఏదైతే ఆ లారీ వచ్చి ఆ కిటికీని ఢీకొన్నప్పుడు ఆ ఒక గాజు పెంకలన్నీ కూడా నా ఒక చేయిలో గుచ్చుకున్నాయి అవన్నీ. అవన్నీ గుచ్చుకొని అవన్నీ కూడా సెప్టిక్ అయ్యి ఒక గ్రీన్‌గా అయిపోయి ఎల్బో వరకు వచ్చేసాయి.
ఎల్బో వరకు అది గ్రీన్ గా అయి వచ్చినప్పుడు డాక్టర్స్ వచ్చి అవి చూడలేదు, వాళ్ళు నా తలనే చూసారు కానీ నా చెయ్యి ఎవరు గమనించలేదు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే నన్ను చూసారో, ఆ చైన్ చూసారో, వాళ్ళందరు డాక్టర్స్ వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు ఒకరితో మాట్లాడి. వాళ్ళన్న మాట ఏంటంటే, వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక ఆమె నా దగ్గర వచ్చి, అమ్మా నీ పేరేంటి అని అడిగింది. నేను ఐ వాజ్ ఏబుల్ టు సే, నా పేరు చెప్పడం, నేను చెప్తున్నాను, నొప్పుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను. మరి నా పేరు చెప్పేటప్పుడు ఆమె చెప్పింది, వీఆర్ రియలీ సారీ టు సే సుభాష్ని, నీ చెయ్యి ఎట్లా అంటే ఆ సీసం పెంకులు అన్ని పోయి, ఆ గాజు పెంకులు అన్ని పోయి, అది విషంగా మారి ఇంతవరకు అది పచ్చగా అయిపోయింది. మేము ఇంకా డిలే చేస్తే అది లోపల పోతే నువ్వు చనిపోతావమ్మా. సో నీకు ఆ చెయ్యి తీయాలి, మేము చాలా బాధపడుతున్నాం కానీ చెయ్యి తీయకుండా అయితే మేము ఉండలేం, లేకపోతే నువ్వు చనిపోతావు అని అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. అట్ ద సేమ్ టైం, ఎప్పుడైతే మనం చర్చికి వెళ్తామో, వాక్యం వింటామో, ఏదో ఎక్కడో ఒక సందర్భంలో ఆ వాక్యం మనం బలపరుస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మది కలగచేసింది అని అన్నారు. ఆ బాధల్లో నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఆమె ఎప్పుడైతే చేయి తీసేస్తానో నాకు యోబు కథ గుర్తొచ్చింది. యోబు అంటాడు, ప్రభు ఈ లోకంలో దిగంబరిగా వచ్చినాను, దిగంబరిగా ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోయింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి కలుగును గాక అనే మాట నాకు గుర్తొచ్చింది. యోబులాగా అన్ని నా దగ్గర నుంచి అయితే లేదు కానీ ఒక చెయ్యి, మట్టిలోనే నుంచి వచ్చాను, మట్టిలోనే ఇవన్నీ పోతుంది, ఒకటి ముందే ఈ భాగం నాది పోతుంది కదా అని ఒకలాంటి ధైర్యం నాకు వచ్చింది. చింతించలే, అప్పుడు కొంచెం బాధపడలేదు నేను, పర్వాలేదు అని ఒకలాంటి ధైర్యం నాలో ఉండే. మరి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి చాలా గంటలు నాకు ఆపరేషన్ అయింది. ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా కుట్లుంటాయి. కొబ్బరి బొండ మీరు తాగితే పైన చెక్కేస్తే ఏ విధంగా ఉంటుందో నా తల అట్లా చెక్కబడ్డది. ఈ తల ఒకటే కాదండి, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మేజర్ ఆపరేషన్ అయింది. ఇక్కడంతా కూడా బ్లడ్ క్లాట్ అయితే ఇది కూడా మేజర్ ఆపరేషన్. నా చెయ్యి ఇంతవరకు లేదు, ఇంతవరకు నా చెయ్యి యాంపిటేట్ అయింది, తీసేశారు. ఇవన్నీ కూడా నాకు కుట్లుంటాయి, ఇక్కడ నాకు బోన్ ఉండదు. నా చెస్ట్ కింద కోసి ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ డ్రైన్ చేశారు. ఇక్కడ నుంచి అంత బ్లడ్ ఉంటే కూడా నా రిబ్స్ అన్ని ఇరిగిపోయాయి. నా కాళ్ళలో కుట్లుంటాయి. ఓవరాల్ గా నా బాడీలో దేవునికి మహిమ కలుగును గాక, తల నుంచి అరికాలు వరకు 300 కుట్లుంటాయి. ప్రతి ఒక్క చోట కొయ్యబడ్డది, కుట్టబడ్డది. నా తల, నా నోరు, నా చెయ్యి, నా కడుపు, నా చెస్ట్, నా రిబ్స్, ఈ యొక్క ఈ పక్కన ఎముకలు, మరి అదే విధంగా ఈ యొక్క మోకాలు కూడా కుట్లు నాకు ఉన్నాయి. కానీ నేను నేను ఒక్కోసారి అనుకుంటాను, ఇవన్నీ కూడా ఎవరిని చెప్పినప్పుడు నువ్వు ఎట్లా ఇంత సంతోషంగా ఉంటావు అంటే, పౌలు అంటారు, నాకు శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ చాలా భయంకరంగా నాకు జీవితంలో నేను వచ్చాను కానీ అది ఎంతో మేలుగా దేవుడు మార్చాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే చెప్పాలండి, డిసెంబర్ 3 నా బర్త్డే. డిసెంబర్ 3 నా బర్త్డే. ఆ డిసెంబర్ 3 చాలా ఒక స్పెషల్ డే, అది ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే. ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే అది. కానీ నా బర్త్డే 3కే నాది, అది డిజబిలిటీ డేకే అయింది. అది తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడికి తెలుసు నాకు ఈ విధంగా అవుతుందని. ఆ డిజబిలిటీ డేనే నేను ముందు పుట్టాను. ఎప్పుడు అనుకోలేదు నేను ఒక వికలాంగురాలుగా ఈ చెయ్యి నా శరీరంలో ఒకటి పోతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే సామెతలు మీరు ఒకసారి చదివితే, సామెతలు 27:1 చదువుతారండి. ఎవరన్నా నేను వాక్యాలు చెప్తుంటే తొందరగా మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుంటది. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం. మీకు వినిపిస్తుందండి నేను చెప్పేది? హలో, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా నాకు ప్రైజ్ ది లార్డ్. థాంక్స్. ఓకే, సామెతలు రేపటి 27:1. దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. హల్లెలూయా. ఏమన్నమా? రేపటి దినము గురించి పడకుము, ఏ అతిశయపడకుము, దినం ఏ ఏది దినమున సంభవించినో అది నీకు తెలియదు. మనం ఏదో ఎన్నో ఆలోచిస్తాం కానీ రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, అది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. మనం ఎన్నో నేను ప్లాన్ చేసుకున్నాను నా జీవితం, కానీ నా చెయ్యి లేకుండా ఉంటదని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే రేపటి గురించి ఇక్కడ వాక్యం ముందే, ఇది నాకు జరగక ముందే ప్రతి ఒక్క మాట జీవము గల మాటలు, ముందే ఇందులో ప్రతి ఒక్క మాట రాయబడి ఉంది. అందుకని రేపటి గురించి ఎన్నో మనం ఆశిస్తాం, రేపు ఏది సంభవిస్తుందో నీకు తెలియదు, అతిశయించొద్దు అంటున్నారు. గర్వపడకు దేని గురించి అయినా కూడా. నేను ఎన్నో అనుకున్నాను, చెయ్యి నన్ను తీసివేసి మేజర్ అంటే పెద్ద ఆపరేషన్, చాలా గంటలు ఆపరేషన్. ఆ తర్వాత నన్ను తీసుకుపోయి ఐసీయూలో వేసేసారు.
నా తల్లి నా దగ్గరకు వచ్చారు, పిల్లలు వచ్చారు, నా భర్త, హాస్పిటల్కి అందరూ వచ్చారు, కానీ ఎవరు కూడా నన్ను కలవడానికి వీల్లేదు. ఐసీయూలో ఎట్లా పడేశారంటే ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ ఆమెకి ఇదవుతుందని ఎవరిని కూడా దగ్గర రానియలేదు. నన్ను రానియకుండా నేను అక్కడ లోపట ఉండి నా బాధ ఎట్లా అంటే, నేను ఎప్పుడు అది కూడా నా చెయ్యి, కుడి చెయ్యి, కుడి చెయ్యి ఏంటంటే అన్ని పనులు చేసేది కుడి చేతితోటే కదండి. కుడి చేతితోటి మనం అన్ని పనులు చేస్తాం. ఆ కుడి చెయ్యే నా దగ్గర నుంచి దూరం అయింది. అది ఎంత బాధ అంటే, అన్ని పనులు చేసేది కుడి చెయ్యి, నేను ఈ చెయ్యిలో అన్ని ఐవీలు ఎక్కుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ లో 2 కాళ్ళలో కూడా ఐవీస్ ఎక్కుతున్నాయి. బ్లడ్ అంతా ఎక్కుతుంది. బ్లడ్ అంతా కూడా నా శరీరం నుంచి చాలా రక్తం పోయింది. బ్లడ్ ఎక్కిస్తున్నారు, అన్ని ఇక్కడ గుచ్చుతున్నారు. భయంకరమైన వేదన, రోదన అన్నట్టు. నేను అమ్మా అమ్మా నా దగ్గరికి రావా అని పిలుస్తున్నా కూడా నా అమ్మ నా దగ్గరికి రావడానికి వీల్లేదు. నా దగ్గరికి రావడానికి వీల్లేదు. నేను లోపలికి ఎవరిని కూడా రానిస్తలేరు. ఈ చేతికి అన్ని గుచ్చుతున్నారు, ఇక్కడ ఏదో ఒకటి కరుస్తుంది, అయినా కూడా నా చేయి తీసి నేను ఇట్లా గోక్కోవడానికి కూడా నాకు వీలు లేదు. నేను ఎప్పుడు కూడా నేను ఊహించలే నా జీవితంలో నా పరిస్థితి ఆ విధంగా వస్తుందని. నేను ఎంతో ఏడుస్తున్నాను. అమ్మా, ఐ నీడ్ యు అమ్మా, నా భర్తను నువ్వు ఎవరన్నా ఒకరు లోపలికి రండి, మీకు నా బాధ చెప్పాలి, నా పరిస్థితి నేను వివరించాలి, నాకు ఏమవుతుందో అంటే కూడా ఎవరు కూడా నా దగ్గరికి రావడానికి వీల్లేని పరిస్థితి. అమ్మా అమ్మా అని 3 రోజులు నేను చిత్రవద పడ్డాను. ఎవరు కూడా రానివ్వలే డాక్టర్స్. నోబడి అలౌడ్ ఎనీబడి ఇన్సైడ్. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయినా, ఎంతో బొద్దిగా ఉన్నదాన్ని చిన్న పిల్లలాగా నా శరీరంలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయి చిన్న పిల్లలాగా అయిపోయాను. 3 రోజులు నేను ఏడుస్తున్నాను అమ్మా అమ్మా అని. అటువంటి పరీక్షలు వచ్చినప్పుడు, మనం ఎప్పుడైతే శ్రమ వచ్చినప్పుడు ముందు ప్రశ్న మన అందరికి ఏమొస్తుందంటే, దేవా, వై ఇట్స్ మీ లార్డ్, నన్నే ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? వై ఇట్స్ మీ, నన్నే ఎందుకు ఇట్లా చేస్తా, నన్ను చంపేసేయ్, నువ్వు నాకెందుకు ఇంత బాధ ఇస్తున్నావు? వై ఇట్స్ మీ లార్డ్. ఎప్పుడు ప్రశ్నించేది అంటే ఎందుకు అనే ప్రశ్న ఫస్ట్ మనకు ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఎందుకు దేవుడు నా జీవితంలో ఇట్లా చేస్తున్నాడు? వై ఇట్స్ మీ లార్డ్ అని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. నన్ను ఇంత బాధ పెడుతున్నావే, నా తల్లి కూడా నా దగ్గరికి రాలేదు, నా పిల్లలు కూడా రాలేదు, నన్ను తీసేసుకో, కానీ ఈ బాధ నేను భరించలేదు. ఎక్కడ పడితే అక్కడ ముళ్ళలాగా గుచ్చేస్తున్నారు సూదులు, ముక్కులో ట్యూబ్స్, నోరు మాట్లాడలేను, ఏది మింగలేను, అన్ని లిక్విడ్స్ మీదనే ఉన్నాను, నా రిబ్స్ అన్ని కూడా విరిగిపోయినాయి, ఏది హార్డ్ ఫుడ్ నేను తీసుకోలేను. అటువంటి భయంకర పరిస్థితుల్లో ఏడుస్తున్నాను. నా చెయ్యి తీసేసి ఇక్కడ అన్ని గుంజు లాగుతున్నాయి, నా తలంతా నొప్పి లేస్తుంది, ఇవన్నీ కుట్ల నొప్పి, ఏడుస్తున్నాను నేను. అమ్మ అమ్మ అంటే కూడా అమ్మ రాలే. 3 రోజులు నేను భయంకరంగా అమ్మను అడుగుతున్నాను. ప్రతి నొప్పి వస్తుంటే అమ్మ అమ్మ అని పలికే నన్ను 4 దినాల తర్వాత నా ఒక రోదన మారింది. అమ్మ బదులు నా నోటి నుంచి తండ్రి అని మొరపెట్టడం ప్రారంభించాను. హల్లెలూయా. పరలోకపు తండ్రి, ఎప్పుడైతే అన్ని రోజులు నేను గుడిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా పరలోకపు తండ్రిని నా హృదయపూర్వకంగా నేను ఆయనను పిలవలేదు. కానీ ఎప్పుడైతే నేను విరగబడ్డానో, ఎప్పుడైతే నలగబడ్డానో, బలహీనపడ్డానో, అప్పుడు దేవుణ్ణి నేను మొరపెట్టడం మొదలు పెట్టాను. అయ్యా ప్రభువా, యేసయ్యా, డాడీ, ఎందుకయ్యా నాకు ఈ శ్రమ? వై ఇట్స్ మీ లార్డ్, నన్ను తీసుకోవా, నాకు ఇది నేను నొప్పి నేను భరించలేకపోతున్నాను అని దేవుణ్ణి నేను మొరపెట్టినప్పుడు, దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన రాయి రప్ప కాదండి. కనులుండి చూచే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు. కానీ ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఆయనను మొరపెడతావా అని ఆయన ఆలకిస్తూ ఉంటాడంట. అందుకనే ఇర్మియాకు రాసిన పత్రిక 33:3లో ఉంటుంది, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానన్నాడు. మనం మొరపెట్టేది ఎటువంటిదంటే, ఎప్పుడైతే నీ హృదయము పగిలి, నీ హృదయము నిజంగా అన్ని విషయంలో విరిగి, హృదయము విరగబడ్డప్పుడు, కృంగిపోయినప్పుడు, ఆ ఒక రోదన వేరగుంటది. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు ఏడుస్తుంటే వాళ్ళని చూసి గమనుండలేరు. వాళ్ళ గుండె కూడా, వాళ్ళు కూడా ఏడుస్తారు. కొంచెం పిల్లలకి ఏమన్నా అయితే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అటువంటి పరమ తండ్రి ఆయన వెయిట్ చేస్తుంటాడు ఆయన బిడ్డల కోసం, ఎప్పుడు నా బిడ్డలు నాకు మొర పెడతారు అని. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవుడు అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయం, బలహీనురాలై ఉన్నాను, ఇంకా నా జీవితం ఇంకా అంతే అయిపోయింది అన్న పరిస్థితిలో నేను మొరపెట్టడం మొదలు పెట్టాను. డాడీ, అమ్మ అనే మాట తండ్రిగా మారింది. ఎప్పుడైతే మొరపెట్టానో వెంటనే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో అనేకుల ముందు నేను నిలబడి ఉన్నాను. ఆ దర్శనంలో దేవుడు నిన్ను డాడీ డాడీ అని పిలుస్తున్నాను. ఆ దర్శనంలో నేను చూశాను, నిలబడి ఒక ఆల్టర్ ముందు నేను నిలబడ్డాను, ఎంతో మాట్లాడుతున్నాను, ఎంతో మంది నా ముందు నిలబడి ఉన్నారు. నేను పక్కన చూస్తే కుడిపైన
కుడివైపు ప్రభు ఉన్నాడు. నేను చూసి డాడీ వాట్ ఈస్ దిస్, ఏంటి ఇక్కడ నిలబడి నేనేం మాట్లాడుతున్నా అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, బిడ్డ నేను ఈ లోకానికి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు అనేకమైన అద్భుతాలు నేను చేసినాను. అద్భుతాలు నాతోటే కూర్చొని నా శిష్యులు తిన్నారు, చూసినారు, అన్ని చూసినారు. కానీ ఒక ప్రణాళికతో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రణాళిక కంప్లీట్ అయ్యి ఆయన భయంకరమైన మరణము, మరి ఆ శిలువ మరణము, ఆ కల్వరిలో చివరి బొట్టు వరకు ఆయన రక్తము నీరుగా మారేంత వరకు భయంకరమైన మరణం పొందినప్పుడు అన్ని సమాధులు మూయబడ్డాయి, కానీ ప్రభు సమాధి ఒకటే తెరవబడ్డది. ఆయన ప్రణాళికతో వచ్చినప్పుడు ఇవన్నీ చనిపోయి మళ్ళీ ఆయన 3వ దినం తిరిగి లేచి పునరుద్ధానుడై ఆ శిశువులు ఒక గృహంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గదిలో ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అందరిలో ఒక అతను గుర్తుపట్టాడు, ఆయన తోమ. ఆయన రుజువు దేవుణ్ణి అడుగుతాడు. నీ రుజువు అంటే ఆయన నిజంగా ప్రభు అయితే నీ రుజువు చూపిమన్నప్పుడు దేవుడు గాయం చూపిస్తాడు. ఆ గాయం చూపించి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. ఇది నాకు దర్శనాలు చూపించి, బిడ్డ నీకు ఈ గాయాలు ఎందుకు ఇస్తున్నానంటే తోమాల ముందు నేను నిలబెట్టబోతున్నా అన్నాడు. హల్లెలూయా. తోమాల ముందు నిలబడి, ఎందుకంటే మనుషులు ఏది చెప్పినా కూడా నమ్మరు, కానీ రుజువు అడుగుతారు. నీవు చూయించు ఈ గాయం, ఇచ్చివాడని నేనే, దాన్ని మాంచువాడని నేనే. ఇవి ఎప్పుడైతే చూపిస్తావో వారి మనోనేత్రాలు తెరవబడాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నానంటే అటువంటి తోమల ముందు నేను నిలబెట్టబోతున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. నమ్మడం ఒకటే. మనుషులు ఎప్పుడు నమ్ముతారంటే వారికి ఒక రుజువు కావాలి. తోమా నన్ను రుజువు అడిగిండు, నిన్ను కూడా మనుషులు రుజువు అడిగినప్పుడు ఇవి చూయించు, అప్పుడు వారి మనోనేత్రాలు తెరవబడతారు. నేను నిజమైన దేవుడని వారు ఒప్పుకుంటారు, వారు నమ్ముతారు. అందుకనే నేను ఇవన్నీ ఇస్తున్నాను నీకు, అందరికి తోమాల ముందు నిలబెట్టడానికి అని దేవుడు నాకు దర్శనం ద్వారా మాట్లాడాడు. అది అయినాక నేను మర్చిపోయాను. అయినాక నేను కళ్ళు తెరిచినాక నా బాధ, నా వేదన, ఇవన్నీ నొప్పులు ఉండే. ఆయనక కొన్ని రోజులు ఒక 10 నాకు గుర్తు లేదు ఎన్ని రోజులు. ఆ తర్వాత ఒక నర్స్ వచ్చి ఈ చెయ్యి డ్రెస్సింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు, డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు కుట్లు ఇట్లా తీస్తున్నది, కాటన్ తీస్తుంటూ ఉంటే ఆ కాటన్ తో కుట్లు వచ్చేస్తున్నాయి. కాటన్ తో కుట్లు రావడము, ఇది ఒక పువ్వులాగా తెరుచుకొని మళ్ళీ రక్తం పోవడం. నా శరీరంలో ఆల్రెడీ రక్తం చాలా పోయింది. మళ్ళీ రక్తం పోగానే ఆ నర్స్ డాక్టర్ కి పిలిచి చెప్పంగానే డాక్టర్ వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకురమ్మన్నారు. వెంటనే నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. నేను ఏడుస్తున్నాను నొప్పితో. ఏడుస్తుంటే వెంటనే వారు నాకు ఎనస్థిషియా వేయడానికి వీల్లేదు. నేను చాలా బక్కచిక్కిపోయి చాలా నీరసంగా ఉన్నాను. ఏ మందన్నా వేస్తే ఎనస్థిషియా ఇంకా కొంచెం ఇస్తే నేను చనిపోతాను. సో డోస్ చాలా తక్కువ ఇవ్వాలి. అటువంటి పరిస్థితి. ఆ టైంలో ఎప్పుడైతే ఆ డాక్టర్ చిన్న డోస్ తీసుకొని ఇక్కడ ఇంజెక్షన్ ఇక్కడ ఏదో ఇచ్చారు ఈ నొప్పి తగ్గడానికి, ఆ రక్తం కొంచెం ఆగడానికి, కానీ ఒక నల్లలాగా అది కూడా రక్తం పోతూ ఉంది, చేయి నుంచి పోతుంది. ఇంకా రక్తం వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. అటువంటి భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు వెంటనే డాక్టర్ ఒక ఆమెకు ఒక బట్ట తెమ్మన్నారు. ఒక ఆమె వచ్చి నా నోట్లో ఒక బట్ట పెట్టేసింది. ఒక నర్స్ వచ్చి నా 2 కాళ్ళు పట్టుకుంది. ఒక నర్స్ ఈ చెయ్యి పట్టుకుంది. నన్ను డాక్టర్ వచ్చి తల ఇటు తిప్పేసి ఈ చెయ్యి ఇట్లా పెట్టి సూది దారంతో నా శరీరాన్ని ఒక బట్ట కుట్టినట్టు ఇక్కడ నుంచి సూది తీసి ఇట్లా కుట్టడం మొదలు పెట్టారు. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనిషి భరించలేని పరిస్థితి. అటువంటిది నాకు ఆ నొప్పి తెలుస్తుంది. అయినా కూడా ఆ గాయం ఇక్కడ గుచ్చి ఇట్లా సూది తీస్తున్నారు. గుచ్చి తీయడము, అది నేను భయంకరమైన వేదన. నేను అరుస్తున్నాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ బట్ట పెట్టకపోతే నా నాలుక నేను కొరుక్కుంటుండే ఆ నొప్పితో అనేసి ఆ బట్ట పెట్టారు. అరుస్తున్నాను, నన్ను చంపేయండి కానీ నన్ను కుట్టకండి, నాకు నొప్పేస్తుంది, చాలా నొప్పేస్తుంది, ఆపేయండి. ఇట్లా గుచ్చి తీస్తున్నారు. నేను పడ్డ నొప్పి నాకు తెలియదు. మనిషి ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే కుట్టడము, లోకంలో ఎవరైనా అట్లా చేశారో లేదో తెలియదు కానీ ఆ మనోవేదన నేను మాటల్లో చెప్పలేను. ఒక కథలాగా మనుషులు వింటారు కానీ కళ్ళ నుంచి ఎప్పుడు కూడా నీళ్లు రావద్దని నేను దేవుని అడుగుతాను. కానీ ఆ బాధ నేను ఎట్లా జయించినానో నాకు తెలియదు, దేవుని కృప వల్లనే. హల్లెలూయా. ఆ కుట్టి నన్ను తీసుకుపోయి మళ్ళీ బెడ్ మీద పడేశారు. నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆ వేదన, ఆ ఒక ఆ ఒక అడవడము, ఆ ఒక అంటే ఒక చాలా ఇంపాక్ట్ నా తల మీద పడ్డది. ఆ ఒక నొప్పితో నేను ఎట్లా బలహీనంగా అయిపోయాను. వాళ్ళు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా నాకు పనికి రాలేదు. నా ఒక శరీరం ఏది కూడా తీసుకుంటలేదు. అంత అరిచి నేను అన్కాన్షియస్ అయిపోయాను. పడిపోయినాక కొన్ని రోజులే, మళ్ళీ 2-3 రోజులు నాకు తెలియదు. డేస్ ఐ డోంట్ నో, ఐ డోంట్ రిమెంబర్. మా మమ్మీని నా భర్తని పిలిచి డాక్టర్స్ అన్న మాట ఏంటంటే, అమ్మ ఈమెకి ఏ మెడిసిన్ కూడా పనిచేస్తలేదు, ఈమె చనిపోతుంది, 24 గంటల్లో ఈమె చనిపోతుంది, మీరు అందరూ మీ చుట్టాలకు చెప్పేయండి, ఎందుకంటే ఈమె ఏ మెడిసిన్ ఇదైతే లేదు అన్నప్పుడు మా అమ్మ చాలా ప్రార్థన పరురాలు.
నా అమ్మ చాలా ఏడుసి డాక్టర్స్ చిన్న పిల్లలయ్యా వాళ్ళకి తల్లి అవసరము, ఆమె చనిపోవడానికి వీల్లేదంట. అమ్మ మేము చేసేది మేము చేసినాం, ఒకవేళ మీ దేవుడికి ఉంటే మీరు మీ దేవుడికి మీరు మొరపెట్టండి, మీరు ప్రార్థన ఏమన్నా చేసుకోండి, కానీ ఆమె బ్రతికేది ఛాన్స్ లేదు. 99 కాదు 100% ఆమె ఛాన్స్ లేదు. ఒకవేళ 1% ఉన్నా కూడా అది మీకు ఆయాసకరము బాధాకరమే ఉంటదమ్మా. ఎందుకంటే ఆమెకున్న గాయం ఎట్లా అంటే అన్ని మర్చిపోతుంది. అన్ని మర్చిపోయి ఆమె రోడ్డు మీద ఒక పిచ్చి ఆమె లాగా బట్టలు చింపుకొని పోయినా కూడా నువ్వు ఆశ్చర్యపడే విషయం లేదు. మీరు ఆమె వెనకల ఉరకాల, మెంటల్ హాస్పిటల్ అన్న వేయాలా, లేదా ఆమె మర్చిపోయి మిమ్మల్ని కొట్టడము ఏదైనా చేయగలదు. అటువంటి పరిస్థితిలో ఆమె ఉంది. ఆమె చావడమే మంచిది అని అన్నారంట. నన్ను వచ్చి చూసిన వాళ్ళందరూ ఈ రోజు కూడా అంటారు, మేమందరం నువ్వు చనిపోతావని అనుకున్నాం, ఎవరు కూడా మేము బతుకుతాం అనుకోలేదు. నా పరిస్థితి అంత భయంకరంగా ఉండింది. కానీ నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మరణాన్ని తప్పించుట యెహోవా వశం. హల్లెలూయా. నేను ఎప్పుడైతే డాక్టర్స్ ఇట్లా అన్నారో 24 గంటలు నేను చనిపోతా అన్నారో నా భర్త వెంటనే అంటే ఈ వాస్ కన్ఫర్మ్డ్. డాక్టర్స్ చెప్పిన మాటలు చాలా మటుకు మనం నమ్ముతాం, కానీ వైద్యుడి కంటే గొప్ప వైద్యుడు మనకు ఉన్నాడని మనం మర్చిపోతాం. ఆయన నేను చనిపోక ముందే మొదటి పని ఆయన చేసింది ఏంటంటే నా సమాధి స్థలానికి ఒక మెట్టుగూడలో ఒక సిమెట్రీ ఉంది, అక్కడ వెళ్ళి ముందే నాకు సమాధి స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. 24 గంటలు నేను చనిపోతాను ఆయన నమ్మేశాడు. డాక్టర్స్ చెప్పిన మాటలు అందరు నమ్ముతారండి. ఆయన ముందే వెళ్ళి ఇక్కడ స్థలం ఉందా లేదా అని అక్కడ వాచ్మెన్ కి చెప్పి, నేను 24 గంటల్లో నా భార్య చనిపోయినప్పుడు చెప్పినప్పుడు ఇది తవ్వడం మొదలు పెట్టు అని ఆ ఒక వాచ్మెన్ కి చెప్పి ఆయన హాస్పిటల్కి వచ్చి అందరూకి చెప్పినప్పుడు అందరు నా కోసము వచ్చి వెయిట్ చేస్తున్నారు నేను చనిపోతా అనేసి. చాలా మంది నా మెమోరియల్ సర్వీస్ కృతజ్ఞతా కూటము ఇవన్నీ కూడా చేయడానికి కూడా సిద్ధపడిన సమయం అన్నట్టు. అందరూ కూడా ఇంకెవ్వరికి కూడా డౌట్ లేదు 1% నేను బ్రతుకుతా అని. అటువంటి భయంకరమైన పరిస్థితి. 24 గంటలు అన్నారు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 24 గంటలు ఈ రోజు వరకు రాలేదు. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది 118 కీర్తన 17లో అంట, నువ్వు చావవు సజీవుడవై యెహోవా క్రియలు వివరిస్తారు. హల్లెలూయా. నువ్వు చావవు అని దేవుడు ఈ రోజు వరకు, ఈ డేట్ 18వ తారీఖు జూన్ 2025 వరకు ఆ 24 అవర్స్ రాలేదండి. నాకు చెప్పిన డాక్టర్ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నన్ను చూడడానికి వచ్చిన వారు అనేకులు బలవంతులు డబ్బున్నవారు 80% ఈ రోజు ఈ లోకంలో లేరు. కానీ నేను వాళ్ళకంటే నీతిపరురాలను కాను, కానీ ఆయన కార్యాలను వివరించడానికి నేను సజీవ లెక్కలో ఉన్నాను. ఈ రోజు మనం సజీవ లెక్కలో ఎందుకున్నామంటే ఆయన చేసిన కార్యాలను వివరించడానికి, ఆయనను మహిమపరచడానికి మనం సజీవ లెక్కలో ఉన్నాం. కానీ మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం ఏది తిందుమా, ఏది తాగుదుమా, ఏది ధరించడం అని కాదు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు చావవు సజీవుడవై యెహోవా క్రియలు, నేను సుభాషిణి అన్న పేరు పెట్టి చావను, సజీవురాల యెహోవా క్రియలు వివరిస్తానని నేను ప్రతిదినం నేను మొదలుపెడతాను, నేను ప్రార్థన చేస్తాను. ఆ మరణం తప్పించాడు దేవుడు. అనేకులు నా ముందున్నోళ్ళు మంచి వాళ్ళు లేరు. ఈ రోజు హాస్పిటల్ నుంచి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నా పరిస్థితి ఎట్లా అంటే ఒక ముసలామె లాగా, నేను నడవలేను. నా 2 రిబ్స్ సైడ్ ఏవైతే ఈ పక్కన ఎముకలు ఇరిగిపోయాయో, నేను నడిస్తే నా సంకలో చేతులు పెట్టి నన్ను లేపాలా, 2 అడుగులు కూడా నేను వేయలేను. నన్ను పట్టుకొని బాత్రూమ్ పోయినా కూడా నేను అక్కడ కూర్చోలేను, ఎందుకంటే ఇవన్నీ కూడా విరిగినాయి. నా తలంతా కూడా గుండు అయి ఇక్కడ నుంచి అన్ని కూడా నల్ల దారాలు కుట్టబడ్డాయి. నా ఒక ముఖం ఎంత అంటే ఎంత అందంగా ఉన్నదాన్నో అంత అందవికారంగా నేను అయ్యాను. బలహీనంగా ఒక ముసలామెన్న నడవగలుగుతుంది, ఆమె కంటే భయంకరంగా ఒకళ్ళ సహాయం లేనిది నేను నడవలేను. అటువంటి పరిస్థితుల్లో నేను ఉండే. ఓ అమ్మనే నన్ను అన్ని చూసుకుంటుండే. ఒకరోజు అమ్మ బయటికి వెళ్ళినప్పుడు నా భర్తను నేను అన్నాను, నాకు వాష్రూమ్ కి వెళ్ళాలండి, నన్ను వాష్రూమ్ కి తీసుకెళ్లరా అని అడిగినప్పుడు నా భర్త సరే అని నన్ను లేపి వాష్రూమ్ కి తీసుకెళ్లేటప్పుడు నా ఒక బెడ్రూమ్ లో వాష్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఆ వాష్రూమ్ కి తీసుకెళ్లకుండా ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ మీద నన్ను వచ్చి నిలబెట్టాడు. నువ్వు చూసుకో, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, చూడు అన్నప్పుడు నేను భయపడిపోయినాను. నన్ను చూసి ఎంతో అందంగా ఉన్నదాన్ని, పెద్ద జుట్టు. నేను బయటికి వెళ్తే తిరిగి చూస్తుండే అందరూ, ఈమె ఈ చీర కట్టుకుంది, మళ్ళీ రేపు ఏమి చీర కట్టుకుంటది, ఈమె ఎట్లా తయారవుతుంది అని అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా, చాలా అంటే చూసి నన్ను వాళ్ళు ఎప్పుడు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చే నన్ను ఒకలాంటి ఇంత పెద్ద జుట్టు అందంగా ఉన్న దాన్ని, గుండు ఇక్కడ నుంచి అన్ని కుట్లు, ఒక ముసలామె లాగా బలహీనురాలై వంగిపోయి ఒకళ్ళ సహాయం లేని నేను నిలబడలేను. అటువంటి పరిస్థితి నేను ఎప్పుడు ఊహించలేదు. అద్దం ముందు చూసినప్పుడు నా గుండె బద్దలైపోయింది. నేను చూసి ఇది నేనేనా, ఇక్కడ నుంచి అన్ని దారాలు అన్ని గుండు అద్దం ముందు చూపించి, చూడు నువ్వు ఎట్లయిపోయావు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్తే
ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని నేను భయపడ్డాను. కానీ ఇప్పుడు నేను నీకంటే నేను మంచిగున్నాను, నువ్వు ఎట్లున్నావు తెలుసా అనేసి కిచెన్ లెవెల్లో ఒక చిన్న గిన్నె తెచ్చి నా చేతిలో పెట్టాడు. అడుక్కున్నామెలాగా ఉన్నావు నువ్వు, నువ్వు నా భార్యలాగా పనికిరావు, ఒక తల్లిగా పనికిరావు, కానీ యు ఆర్ లైక్ ఎ బెగ్గర్ అండ్ యువర్ ఎ బిగ్ జీరో ఇట్లా చూపించి, నువ్వు జీరో, దేనికి నువ్వు పనికిరావు అని మాట్లాడాడు. నా గుండె బద్దలైందంటే ఏంటంటే శారీరకంగా ఆల్రెడీ నేను చనిపోయినాను, ఎన్నో వేదనలో నేను కొట్టుమిట్టాడుతున్నాను, మరణం నుంచి అప్పుడే కొంచెం నేను బయటికి ఇట్లా వచ్చాను, నొప్పులతో ఎంతో బాధపడతా. ఆ సమయంలో ఒక మనిషి మాట, ఆదరణ కలిగిన మాట, ఒక ప్రేమ గల, ముఖ్యంగా భర్త ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆదరణ మాటల కోసము నేను ఎదురు చూస్తున్నా. నాకు ఎట్లంటే, నువ్వు నాకు అడుక్కున్నామెలాగా కనబడుతున్నావు, నువ్వు నా భార్యలాగైతే నువ్వు కనబడతలేవు, నువ్వు పిల్లలకి తల్లిలాగా కూడా ఉండలేవు అని ఆ మాటలు అన్నప్పుడు నా గుండె బద్దలైపోయింది. ఎప్పుడు ఊహించలే ఏ భర్త అంటే ఆ భర్త కోసం 4 సార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను, ఆయన ప్రేమ కోసం. అన్ని ఉన్నప్పుడు పొద్దున్న లేవంగానే ఐ లవ్ యూ సుబా అని మాట్లాడే నోరే అదే నోరు ఐ హేట్ యు అని అన్నది. మనుషుల ప్రేమ ఎప్పుడు మారుతుందో మనకు తెలియదండి. అది మోసకరమైన ప్రేమ, కానీ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను ప్రభు చెప్తున్నాడు. ఆయన ప్రేమ మారదు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రేమ ఆయనది. మనుషుల ప్రేమ మారుతుంది, వాళ్ళ స్వభావాలు మారుతుంది, ఎంత చేసినా కూడా వారి ఒక్కరాగా ఉండరు. ఆ మాటలే నన్ను ఎట్లా అంటే, ఆ మరణం నుంచి నేను బయటికి వచ్చిన, ఇప్పుడు ఎందుకు బ్రతికినా, నేను ఈ నోరు నుంచి ఇవన్నీ ఎందుకు విన్నాను, అసలు చచ్చిపోతే బాగుండు కదా అని ఆ ఒక వేదన నా ఒక గుండెలో ఉండే, నా హృదయం విరిగిపోయింది అన్నట్టు. నువ్వు ఒక అడుక్కున్న ఆమె దాకా ఉన్నావు, నేను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాను, వెంటనే ఆ సమయంలో ఆ మాటలు మాట్లాడే వీల్లేదు. అందుకని వాక్యంలో స్పష్టంగా జీవమరణాలు నీ నాలుక వశమై ఉందని సామెతల్లో 18:21 అంటారు. జీవమరణాలు మన నోటిలో ఉన్నాయి. మనం ఏది మాట్లాడితే జీవం ఇయ్యగలుగుతాం, జీవం మరి తీయగలుగుతాం, ప్రాణం తీయగలుగుతాం. జీవమరణాలు మన నాలుకలో ఉన్నప్పుడు ఏ మనిషితో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు. ఆ టైంలో నాకు ఒక ప్రోత్సాహమైన మాట, ఒక శక్తిగల మాట, ప్రేమ గల మాట కావాలని నేను ఆశించాను, కానీ నన్ను మరణానికి అప్పచెప్పే మాటలాగా, బాధ పెట్టే మాట్లాడాడు. అది నా గుండె పగిలిపోయింది. గుండె పగిలిపోయి నేను వెంటనే ఏడవడం మొదలు పెట్టా. నేను చాలా ఏడుస్తున్నాను. ఆయన అన్నమాట, నేను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటా అంటే నేను అన్నాను, అవునండి, యువర్ ఎ బిగ్ జీరో అంటే, అవునండి నేను జీరోనే, ఎందుకంటే దేనికి పనికిరాను, కరెక్టే, మీరు ఇంకొకరిని చేసుకున్నా కూడా మమ్మల్ని వదిలిపోకండి, ఇంట్లోనే ఒక మూలకు నేను ఉంటాను, ఒక పూట అన్నం పెట్టినా చాలండి అని నేను ఏడ్చాను, రోదించాను. నేను ఎటువంటి స్థితి అంటే, ఒక మనిషి సహాయం లేని నేను ఉండలేను. అటువంటి సహాయం లేని ఆ స్థితిలో కూడా కొన్ని నెలల్లోనే మమ్మల్ని వదిలేసి, బిడ్డలను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా పరిస్థితి ఎట్లా అంటే, చెయ్యి లేదు, వెళ్ళేటప్పుడు నా డబ్బులు నా దగ్గర ఉన్నాయన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాను. చెయ్యి లేదు, బలహీనంగా అయిపోయాను, భర్త లేడు, అందం పోయింది, డబ్బు పోయింది, అన్ని కూడా ఇంకా నాకు ఎక్కడ కూడా హోప్ లేదు. ఐ వాజ్ హోప్లెస్. నేను ఎప్పుడు ఊహించలేను నా జీవితం. అందుకనే వాక్యంలో చాలా స్పష్టంగా 118వ కీర్తన 8వ వచనం, రాజులకు మనుషులను నమ్ముకున్నట్టే అంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టే అంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనిషిని నేను నమ్ముకున్నాను, జీవితాంతము నాకు తోడుగుంటాడు అనేసి అనుకున్న మనిషే ఆయన నన్ను వదిలేసి వెళ్ళిన సమయం వచ్చింది. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలో నా తల్లి, వృద్ధాప్యంలో ఉన్న తల్లి నన్ను చూస్తుంది. అటువంటి స్థితిలో అసలు నేను ఎటువంటి భయంకరమైన స్థితి, నా తల్లి సహాయం లేని నేను ఏమీ లేవలేను. భయంకరమైన స్థితి. నా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్నిటి విషయంలో నేను చాలా ఐ వాజ్ బ్రోకెన్ కంప్లీట్లీ, విరగబడ్డాను. ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడ చూసినా నా చుట్టంతా చీకటే, ఎక్కడ కూడా నాకు వెలుతురు కనపడలేదు. అటువంటి పరిస్థితి. ఆ స్థితిలో నాకు వచ్చిన ఐడియా ఒకటి ఏంటంటే, కొన్ని రోజుల్లో నేను నడుస్తున్నాను, నాకు వచ్చింది ఒకటే తలంపు ఏంటంటే, మరణము. నేను చచ్చిపోవాలి, ఒకరికి ఒక భారంగా ఉండడం నాకు ఇష్టం. నా తల్లి కూడా ఎన్ని రోజులు నన్ను చూస్తారు, నా పిల్లలకి నేను ఏం చేయలేను, ఈ చేయితో పెన్ను కూడా పట్టుకోవడానికి రాదు. ఐఎమ్ నాట్ బోర్న్ విత్ లెఫ్ట్ హ్యాండ్, ఐఎమ్ బోర్న్ విత్ బోత్ ద హ్యాండ్స్. రెండు చేతులతో నేను పుట్టిన దాన్ని. కుడి చెయ్యి అన్నిటికంటే ముఖ్యమైనది, అదే లేకపోతే ఎడమ చేతితో నేను ఏం చేయగలుగుతాను, నేనేం చెయ్యలేను. ఐ వాజ్ అనేబుల్ టు టేక్ దట్ పెయిన్. అది నేను తీసుకోలేకపోయాను, ఆ ఒక గాయాన్ని. నా భర్త వదిలిపోయాక నేను దేనికి కూడా పనికిరానని ఒక రోజు నేను నడవగలుగుతున్నాను కొన్ని రోజుల్లో. ఒక ఆ, నేను రైల్వే స్టేషన్, నా ఇంటి దగ్గరనే రైల్వే స్టేషన్ ఉండే, చనిపోతానని నేను నిర్ణయించుకొని అక్కడికి నేను వెళ్ళాను.
రాత్రి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ అందరు బిచ్చపోళ్ళు మంచిగా పడుకుంటుంటే నేను అక్కడ వెళ్ళి వీళ్ళు మంచిగా పడుకుంటున్నారు, నాకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నావయ్యా నువ్వు, నా జీవితం అంతా పాడు చేసేసినావు నువ్వు, ఏం దేవుడవు నువ్వు అని దేవుని తిట్టడము దూషించడం మొదలు పెట్టాను. పిచ్చిలాగా తలంతా కూడా ఇట్లా నాకు ఎంటుకలు కూడా లేవు గాని ఒక పిచ్చి ఆమెలాగా అరవడం. అరిసి దేవునితో ఒకటే, నేను ట్రైన్ రాగానే అక్కడ పడిపోతే ముక్కలు ముక్కలు అయిపోతాను, నాకు తెలుసు నరకానికి వస్తాను కానీ ప్రతిదినం ఇక్కడ నరకం చూస్తున్నా. ఈ నరకం కంటే ఆ నరకం మంచిది, నేను చచ్చిపోయినా పర్వాలేదు అని ఆ సమయంలో నేను అక్కడ వెళ్ళాను. దేవుణ్ణి ఎంతో భయంకరంగా తిట్టి మరణాని కోసం అని సిద్ధపడి నేను అక్కడ వెళ్ళినప్పుడు, నేను ఒక పేజర్ కంపెనీలో నేను జాబ్ చేస్తుండే, నా దగ్గర ఒక పేజర్ ఉంటుండే. ఆ పేజర్ లో ఆ టైంలో పేజర్ల గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ కి తెలియదు. అందులో మెసేజ్ ఇచ్చి కాల్ మీ ఆన్ దిస్ నంబర్ అంటే కాల్ చేస్తుండే, ఏదైనా మెసేజెస్ పంపగలుగుతాం అందులో. ఆ పేజర్ లో నేను ఒక గ్రూప్ మెసేజ్, రేపు మా ఇంటికి రండి ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి మెసేజ్ పెట్టాను. పెట్టి నేను ఆ లోపటికి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి పైననే చూసుకుంటే దేవుని తిట్టుకుంటా ట్రైన్ వస్తే దునిగిపోదాము అని ఒక చిన్న రాయి మీద కూర్చొని ఉన్నాను. ఎప్పుడైతే నేను ఆ విధంగా కూర్చొని నేను దూషిస్తున్నానో దేవుణ్ణి, ఎంతో సమయం అయింది ట్రైన్ రాలేదండి. నేను 10 o'clock టైం కూడా నాకు గుర్తులేదు. ఆ ఒక డిప్రెషన్ లో నేను వెళ్ళిన సమయం కూడా నాకు చాలా సమయం కూర్చుని, ఒక్క ట్రైన్ హాఫ్ కు ఒక ట్రైన్ వచ్చేది, ఒక ట్రైన్ కూడా వస్తలేదు. కూర్చొని నేను ఎప్పుడైతే ఏడుస్తున్నానో నా ముందు నుంచి ఒక ముసలాయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంతో చిరునవ్వుతో వచ్చి వచ్చి నన్ను అడిగాడంటే, ఏమమ్మా ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఆ ముసలోని తిట్టేశాను నేను. ముసలోడా రాత్రిలో ఎందుకు వస్తారు, చావనీకి వస్తారు, డాన్స్ ఆడనీకి వస్తారా, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, నీకు అనవసరం అని ఆయనను బాగా తిట్టినాను. తిడుతున్నా కూడా ఆయన ఎంతో చిరునవ్వుతో నా దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు చావవు అని, నేను ఒక చిన్న రాయి మీద కూర్చున్న దాన్ని నా చేయి పట్టి పైకి లేపాడు. లేపి నువ్వు చావవు అనేసి నన్ను పక్కకి ఇట్లా 2 అడుగులు తీసుకొని రాగానే వెంటనే నా పక్క నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పటిదాకా ట్రైన్ కోసం చూసాను, ట్రైన్ రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన నా చేయి పట్టుకున్నాడో 2 అడుగులు నేను పక్కకు వచ్చాను, ఆ ట్రైన్ నా పక్క నుంచి వెళ్ళింది. నాకేమవుతుందో అర్థం కాలే, పెద్ద గాలి. ఆయన ముఖం చూస్తున్నా, నేను మాట్లాడడానికి కూడా నాకు ఏం తెలియదు, నేను ఒక బొమ్మలాగా నిలబడిపోయాను. ఐ వాజ్ లైక్ ఎ స్టాచ్యూ. ఆయన నా ఒక చేయి పట్టుకొని, అమ్మ మీ వాళ్ళు వచ్చారు నిన్ను పిలుస్తున్నారు అన్నాను. నాకు వినబడలేదు, ఆయనకు వినబడ్డది. ఎప్పుడైతే నేను మెసేజ్ ఇచ్చానో నా పేజర్లో, నా ఇంటి ఎదురుగానే మా తమ్ముడు ఉండే. వాడు చూసి అక్కకి ఇప్పటిదాకా ఉన్నాను, రేపు సర్ప్రైజ్ అని ఇట్లా పెట్టింది ఏంటి అనేసి ఆ ఇంటి నుంచి నా ఇంటికి వచ్చి చూసినప్పుడు బయట బోల్ట్ ఉంటే తలుపు తీసి లోపలికి వచ్చినప్పుడు అమ్మ పిల్లలు పడుకొని ఉండే. అమ్మ అక్క ఎక్కడ, ఏదో అక్క ఇట్లా మెసేజ్ ఇచ్చిందమ్మా ఏది అని చూస్తే అమ్మ ఏడవడం మొదలు పెట్టింది, భయపడ్డది, బాగా అరుచుకుంటూ ఏడుస్తుంటే పక్క వాళ్ళందరూ కూడా లేచిండ్రు. లేచినప్పుడు వెంటనే ఆ పక్క వాళ్ళు, ఎందుకంటే మా ఇంటి పక్కనే రైల్వే స్టేషన్, వాళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళు వెంటనే ఆ పక్క వాళ్ళని తీసుకొని, తమ్ముడు అక్కడ వచ్చి రైల్వే స్టేషన్ లో నా గురించి అరుస్తూ ఉన్నాడు. అది నాకు వినిపించలేదు, ఈ ముసలాయనకు వినబడ్డది. ఆయన నా చేయి పట్టుకొని మీ వాళ్ళు వచ్చారని నన్ను తీసుకొని వచ్చాడు. నడుచుకుంటూ నేను వచ్చినప్పుడు ఆడ నిలబడ్డప్పుడు మా తమ్ముడు ఉరుకొచ్చి నన్ను చూసి ఫస్ట్ నన్ను కొట్టాడు, చెంప మీద కొట్టి, నీకు ఏమైనా బుద్ధుందా, పిల్లల్ని వదిలేసి ఇక్కడ చావడానికి వచ్చినావు ఏందక్క అనేసి వాళ్ళ కోపం మీద ఇట్లా కొట్టినప్పుడు నేను నేర్చుకుంటూ, నేను ఎందుకు బ్రతకాలరా, నేను దేనికోసం బ్రతకాలి, నా అందం పోయింది, డబ్బు పోయింది, భర్త పోయింది, చెయ్యి పోయింది, అన్ని పోయాయి, ఒకళ్ళ మీద నేను ఆధారపడుతున్నాను, నాకు ఇష్టం లేదు ఈ బ్రతుకు, నాకు ఎక్కడ కూడా నాకు బ్రతికే ఛాన్స్ ఎక్కడ కూడా నా హోప్ అనేది కనబడదు. నేను ఇంట్లో చావాలనుకుంటే ఉరేసుకోవాలన్నా ఒక చేతో రాదు, ఏమైనా టాబ్లెట్స్ వేసుకొని చేద్దామన్నా టాబ్లెట్స్ మళ్ళీ ఫెయిల్ అయితే అది బాధ అని, నేను రైల్వే స్టేషన్ కి వచ్చి చావాలని అనుకుంటే ఈ ముసలోడు నన్ను కాపాడిండు, లేకపోతే నేను చనిపోతుండే అని అన్నప్పుడు వెంటనే మా తమ్ముడు అన్న మాట అంటే, ఏ ముసలోడు గురించి మాట్లాడుతున్నావు అక్క అంటే, ఏదో ఈ ముసలోడు అని పక్కకు తిరిగి చూస్తే ఆయన లేడండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన లేడు, నా చెయ్యి పట్టుకున్న ఆయన లేడు. ఆయన వాళ్ళు చూసి అన్న మాట ఏంటంటే, అక్క నువ్వు అక్కడ నుంచి వస్తున్నప్పుడు నేను ఒక్కదాన్ని చూసినా గానీ ఏ ముసలాయనని చూడలేదక్క అన్నప్పుడు నేను ఆశ్చర్యం, నన్ను పట్టుకొని వచ్చాడు ఆయన అంటే, లేదు నువ్వు ఒక్కదానివే వచ్చినాను వాళ్ళు. అక్కడంతా కూడా వెతికినాము, వెతికినాక నేను ఇంటికి వచ్చి చాలా ఏడుస్తున్నాను. ఏడ్చి ఎట్లా అంటే, నువ్వు దేవుడా దయ్యమా, నన్ను ఎందుకు బ్రతకాల నేను, ఏం చూసి నాది అన్ని కూడా, నేను ఒక జీరో లాగానే ఉన్నాను కదా, నాకు ఎక్కడ కూడా ఏది కనబడతలేదు, నాకు నాకు ఒక పాజిటివ్ గా ఏది కనబడతలేదు, ఏ హోప్ లేదు నా జీవితంలో, నేను ఎందుకు నువ్వు దయ్యమా దేవుడా, నన్ను ఎవరు కాపాడింది అని ప్రశ్నించి దేవునితో నేనంటే ప్రార్థిస్తున్నాను, అరుస్తున్నాను. అది కూడా నేను మొర పెడతా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ లార్డ్. ఫస్ట్ టైం ఒక ఒక స్వరము, అది నా మనసు నుంచి, అది ఎక్కడ తెలియదు, ఐ హర్డ్ సూదింగ్ వాయిస్, ఒకలాంటి స్వరం నాకేంటంటే, బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యు మై చైల్డ్, నేను నీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను, పరిశుద్ధ గ్రంథం అక్కడ ఉంది, ఆ గ్రంథం తెరువు, నేను మాట్లాడతాను అని. అదంతా కూడా దుమ్ము పట్టింది బైబిల్. ఐ వాంట్ టు టాక్ టు యూ, ఓపెన్ ద బైబిల్.
అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ దుమ్మంతా దులిపి ఇది నిజమా ఎవరో నాకు అర్థం కాలేదు, మెల్లగా ఏడుస్తున్నాను, లేచి ఆ బైబిల్ని తీసి దుమ్ము దులిపి ఇట్లా వాక్యం ఇట్లా తెలిసిన వెంటనే నాకు వచ్చిన వాక్యం ఏంటంటే యెషయాకు రాసిన పత్రిక 41 అధ్యాయం 10 నుంచి 13 వరకు దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, భయపడకు, నేను నీకు దేవుడై ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను బలపరచువాడని నేనే, నీ కుడి చేయిని నేను పట్టుకొని ఉన్నానని అందులో వాక్యంలో అన్ని ఉన్నప్పుడు నేను ఎవరు సహాయం లేదని బాధపడుతున్నాను, అసలు ఎవరు లేరు అని బాధపడుతున్నాను. ఫస్ట్ అన్నాడు దేవుడు ఏంటంటే, నువ్వు భయపడకు, ఏ మనుషుడు నీకు అవసరం, నేను నీ దేవుడై ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను బలపరచువాడని నేనే, నీ కుడి చేయి నేను పట్టుకొని ఉన్నానని ఆ వాక్యంలో అంతా నాకు మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయిన. ప్రతి ఒక్క ప్రశ్నకు అందులో జవాబు వచ్చింది. నేను నీ దేవుడై ఉన్నాను. ఇప్పటిదాకా నా భర్త అన్న భర్త నాకు లేదు. ఎంతో మంది ఫ్రెండ్స్, నాకు చాలా రిచ్ ఫ్రెండ్స్ లో నేను ఉండే, పెద్ద నెట్వర్క్ నాకు ఉండే. ఏ ఫ్రెండ్స్ కూడా నేను ఉన్నానని నాకు చెప్పలే. ఏ బంధువులు మిత్రులు కూడా నా దగ్గరకు వచ్చి నేను ఉన్నానని చెప్పలే. కానీ నా ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే, నీ కుడి చెయ్యి అని అది పోయింది, దాన్ని పట్టుకొని ఉన్నానన్నంటే నాకు ప్రాణం లేసొచ్చింది. ఇన్ని మాటలు ప్రతి ఒక్క ప్రశ్నకు నాకు అక్కడ జవాబు వచ్చి నేను ప్రార్థన అప్పుడు వెంటనే ముఖాలుంగి ప్రార్థన చేసి నేను అన్నది ఏంటంటే, కూర్చొని ప్రార్థన చేశాను. నేను అన్నాను, ప్రవ్వా, నిజంగా ఈ మాట జీవం గల మాట అయితే ఇప్పటి నుంచి నా జీవితంలో భయం అనేది ఉండదు. నువ్వు తోడుగుంటావు కాబట్టి నేను భయపడను, నువ్వు సహాయం చేస్తా అన్నావు కాబట్టి నేను భయపడనయ్యా అని నేను ఆ ఒక వాక్యాన్ని విశ్వసించినాను. అవి నేను స్వీకరించినాను, డౌట్ పడలేదు, దేవుడు సహాయం చేస్తాడని నమ్మాను. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఏ మనుషుడు మాట నన్ను ధైర్యపరచలే, కానీ ఒక వాక్యమే నన్ను బ్రతికిచ్చింది, బాధల్లో నెమ్మది కలుగ చేసింది. ఆ మాట తీసుకొని ఆ తర్వాత నాకు ఒక పెద్ద చర్చ్ లో నేను వెళ్తుండే. ఆ చర్చికి పోయినప్పుడు ప్రతి ఒక్క అవసరత నాది ఏదున్నా కూడా మనుషుల ముందు నేను ఎప్పుడు కూడా పోయి నా పరిస్థితి ఇట్లా అని చేయి నేను చాపలేదు. ఎందుకంటే దేవుని వాక్యము ఫిలిపికి రాసిన పత్రిక 4:19 క్రీస్తేసు మహిమైశ్వరంలోని ప్రతి అవసరత తీరుస్తా అన్నాడు. అక్కడ వెళ్ళి నా ప్రతి ఒక్క అవసరత దేవుని ముందు పెట్టి, దేవా నా ప్రతి ఒక్క అవసరత నాకు ఇది ఉందయ్యా అన్నప్పుడు కళ్ళు మూసి, నేను ఏ మనిషిని అడగనయ్యా, నువ్వు తోడున్నావు కదా, నువ్వు సహాయం చేస్తా అన్నావు కదా ప్రవ్వా, నా పరిస్థితి ఇట్లా అన్నప్పుడు కొంతమంది నాకు ఒక నెల రోజులు ఆ చర్చిలో ఉన్న వాళ్ళే చెక్స్ ఇచ్చి 1 మంత్ దేవుడు మన్నా ఇచ్చి మనుషులను పోషించినట్టు, ఎలియాకి ఎట్లా కాకి ద్వారా ఆహారం పంపాడో నాకు చెక్స్ ద్వారా ఒక నెల దేవుడు నాకు మన్నలాగా పోషించాడండి. దేవునికి మహిమ కలుగునుగా. 1 మంత్ అసలు ఎవరు నోరు తెరిచి నా బలహీనతలు కానీ నా ఒక బాధలు కానీ ఏ మనిషికి నేను చెప్పలేదు. ప్రతి టైం 333 నంబర్ నేను డైల్ చేస్తాను. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టు అని ఐ యూస్ టు కాల్ గాడ్. ఆయనను మొరపెట్టినప్పుడు ఆయన గూఢమైన గొప్ప సంగతులు ఎవరో ముఖం తెలియని వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి దేవుడు నీకు సహాయం చేయమన్నాడని డబ్బులు ఇచ్చారు నాకు. ఒక నెల రోజు దేవుడు పోషించినాక అందరు కూడా ప్రతి జీవితాంతం ఎవరు మనకు సహాయం చేయలేరు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అదే చర్చ్ నుంచి ఒక అతను నా కంపెనీలో నేను నీకు జాబ్ ఇస్తానని వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను, ఒక చేతితో నేను జాబ్ ఎట్లా చేస్తానని. కానీ అది ఎయిర్టెల్ కంపెనీ, HTMT సోమాజిగూడలో ఆ ఒక కంపెనీలో నువ్వు రా అన్నప్పుడు నేను దేవుని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఫిలిపి 4:6-7 ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులతో నీ యొక్క మనవులు దేవుడికి తెలియచేయని. అప్పటిదాకా నేను ఎప్పుడు దేవునికి ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, మనవిలు ఎప్పుడు కూడా విజ్ఞాపన నేను ఎప్పుడు తెలియజేయలేదు. కానీ ఒక్కొక్క శ్రమ ద్వారా దేవుడు నేర్పించిందంటే కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అనేది దేవుడు ప్రతి ఒక్క టైంలో ఆయనకు మొరపెట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం నేర్చుకున్నాను. దేవా మరి ఒక జాబ్ అంటున్నారు ప్రవ్వా, మరి నేను వెళ్ళాలా అడగడం దేవుణ్ణి ముందుగా. ముందు సుభాషిణ అన్నిటికీ అని ముందు ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, ప్రభుని అడగడం నేర్చుకున్నాను. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రభు మరి జాబ్ అంటున్నారు, నేను వెళ్ళాలా అన్న, ప్రభు నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు ఈ విషయంలో సహాయం చేయడం నేనే అని మళ్ళీ దేవుడు మాట్లాడినప్పుడు ఆ జాబ్ కి అక్కడ కంపెనీకి వెళ్ళినప్పుడు వితౌట్ ఇంటర్వ్యూ నేను క్యాబిన్ లో వెళ్ళి పోయినప్పుడు ఆయన లోపలికి పిలిచిండు. ఆయన పేరు బెన్హర్. పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు లోపలికి పోయిన వితౌట్ ఇంటర్వ్యూ నా అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, నాకు ఇచ్చాడు. యు ఆర్ గోయింగ్ టు జాయిన్ as a కస్టమర్ కేర్ ఆఫీసర్ ఇన్ ఎయిర్టెల్. నేను ఎప్పుడు ఊహించలేదు నేను ఒక చేతితో జాబ్ చేస్తానని. ఎవరు కూడా ఊహించలు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి కుడి చేతితో అన్ని పనులు చేసేదాన్ని. యాక్సిడెంట్ అయినాక లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక సిస్టమ్ ఏ విధంగా చేయగలుగుతానండి? నేను చేయలేను. కానీ దేవుని వాక్యం ఎంత అంటే, ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక మీరు ఒకసారి 3:20 చదువుతారా? ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 3:20, 3:20.
చదువుతున్నానండి. చదమ్మా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము ఉమ్, అడుగు వాటన్నిటికంటేను ఉమ్, ఊహించు వాటన్నిటికంటేను ఉమ్, అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆమేన్, 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 ఆమేన్. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. అడిగింది నేను ఎట్లా బ్రతుకున్నాను, ఒక చేతితో నేను చేయలేను. ఊహించిన ఈ కార్యాలు చేసే కార్యాలు అన్నట్టు దేవుడు అడిగిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు అన్నట్టు. ఒక చేతితో నేను జాబ్ ఎట్లా చేస్తానయ్యా అంటే అక్కడ తీసుకెళ్లి అపాయింట్మెంట్ లెటర్ రెడీగా పెట్టి నన్ను ఒక చైర్ మీద పోయి కూర్చోబెట్టిండ్రు. అక్కడ అందరు కూడా హెడ్ ఫోన్స్, మౌత్ పీస్ పెట్టుకొని కాల్స్, రెండు చేతులతో కాల్స్ తీసుకుంటున్నారు. ఊహించలేము అసలు, ఒక చేయితో ఈమె కాల్స్ తీసుకుంటామని అసలు నోబడీ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఎట్లా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఊహించలేని కార్యాలు చేసేది నా ప్రభు. అక్కడ తీసుకెళ్లి అక్కడ చైర్ మీద కూర్చున్నప్పుడు అందరు కూడా కాల్స్ తీసుకున్నప్పుడు నేను అందరిది ఇట్లా చూస్తున్నాను. ఫస్ట్ చైర్ మీద కూర్చోగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రవ్వా అందరు రెండు చేతులతో ఇది చేస్తున్నారు, నేను ఒక చేతితో నేను ఎట్లా చేయ, నేను ఇట్లా కూర్చున్నప్పుడు వాళ్ళే హెడ్ సెట్ పెట్టారు, నాకు పెట్టడానికి కూడా రాదు, అది అడ్జస్ట్ చేసిండ్రు మౌత్ పీస్ పెట్టినప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను ఎప్పుడైతే దేవుని అడుగుతున్నానో, ప్రవ్వా నేను ఇది ఏ విధంగా చేయగలుగుతానయ్యా అన్నప్పుడు ఈ వాక్యం చూపించి వెంటనే దేవుడు వాక్యం ఇంకొకటి, మొదటి యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5, 6 దేవుడు మాట్లాడాడు. నీకు జ్ఞానం కొదువైతే నన్ను అడుగు, అది నీకు ధారాళంగా ఇస్తా, కానీ అది డౌట్ తోటి కాదు. కింద ఉంటుంది ఆ వచనం ఏంటంటే, నువ్వు విశ్వసించాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వసించవో నువ్వు చేయలేవు. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. వెన్ యూ బిలీవ్ యూ విల్ సీ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. నీకు జ్ఞానం కొదువైంది, నీకు ఇది భయపడుతున్నావు, ఇది ఎట్లా చేయాలి, నువ్వు జ్ఞానం అడగడం నేర్చుకోబిడ్డా అని ఆ వాక్యంతో దేవుడు మాట్లాడాడు. ఆ జ్ఞానం అడగడం నేను స్టార్ట్ చేశాను. దేవా నీ జ్ఞానం ఇయ్యయ్యా, ఇది నేను కూర్చొని నేను చేయలేను, నా సొంత జ్ఞానంతో పనికిరాదు, కానీ తండ్రి నీ జ్ఞానం నాకు అవసరమయ్యా అని ప్రార్థించినాను. 1:5 ద్వారా మాట్లాడినప్పుడు డౌట్ లేకుండా నేను ఎప్పుడైతే నమ్మినానో, ఈ హెడ్ ఫోన్స్ వాళ్ళే సెట్ చేసి పెట్టినప్పుడు ఏబిసిడి కూడా కొట్టడానికి నాకు రాదు. ఒక చేతితో అందరు రెండు చేతుల్లో చేసేది ఇమాజిన్ చేయండి. వన్ హ్యాండ్ తోటి ఇట్స్ నాట్ పాసిబుల్, కానీ ఎవ్రీథింగ్ పాసిబుల్. నమ్ముట నీ వల్లనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం అంటున్నాడు ప్రభు. ఆవగింజంత విశ్వాసము, ఆవగింజంత కొండలను అంట నేను తీసి పడేయగలరు. ఆవగింజంత విశ్వాసం రోగిని స్వస్థపరుస్తుంది అని అంటారు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా నువ్వు అద్భుతాలు చూస్తాను. ఆవగింజంత విశ్వాసం నీకుందా? ఆవగింజంత విశ్వాసం దేవుడు కోరాడు. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు, నువ్వు విశ్వసించు, యు బిలీవ్ యు విల్ సీ ద గ్రేట్ థింగ్స్ అన్నప్పుడు నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను. వాళ్ళే డైలీ వచ్చి పెడుతుండే, మెల్లగా ఏబిసిడి కొడుతుండే, చాలా స్లోగా, చాలా ఇబ్బంది పడుతుండే, అంటే చాలా ఇది చేస్తుండే. కానీ ఒకటి ఏంటంటే దేవుని కృప. ఆయన కృప ఎట్లా అంటే, నీకు ఏదైతే కష్టం ఉంటుందో అది సులభంగా మార్చే దేవుడు. ఆయన కృపను నేను వెంబడిస్తుండే. దేవా నీ కృపతో నాకు నేర్పించయ్యా, నీ కృప నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ సన్నిధి నాకు ఎల్లప్పుడూ నా తోడుగా ఉండయ్యా అని నేను ఎప్పుడైతే ఆయనలో నేను వశమైపోతుండే అన్నట్టు. ముందు నా పిల్లలు, నా భర్త, నా లోకము, నా బట్టలు, ఇవి ఉండేది నా ధ్యాస అంతా కూడా ఆయనలో అన్నట్టు లీనమైపోయాను. ప్రతి ఒక్క విషయంలో ఆయన మీద ఆనుకోవడం, ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నాను. ఆడ కూర్చొని నేను అడిగినప్పుడు నా దేవుడు మాట వినే దేవుడండి. హీ విల్ వెయిట్ ఫర్ యువర్ లవ్, నీ యొక్క హృదయం. అందుకనే యోహానుకు రాసిన పత్రిక మీరు అందులో 15:16 చూసినప్పుడు, ఐ హావ్ చూజన్ యూ, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. మనం కాదు దేవుణ్ణి ఏర్పరచుకునేది, ఆయన ముందే మనం ఏర్పరచుకున్నాడు. ఐ హావ్ చూజన్ యూ అని అన్నది. దట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. ముందే నేను దూరం అయినా కూడా హీ హాజ్ చూజన్ మీ ఫర్ హిస్ పర్పస్. ఆ టైంలో నేను కూర్చొని ప్రార్థన చేసినప్పుడు 4 మంత్స్ నాకు చాలా ఇబ్బంది అయినాక 5th మంత్ నేను అక్కడ పోయి కూర్చొని సిస్టమ్ మీద వేలు పెట్టినప్పుడు, ఈ వేలు నా చేయి కాదండి, హల్లెలూయా, ఒక బలమైన సూపర్ న్యాచురల్ పవర్ నా మీద ఉంటుండే. ఈ చెయ్యి నేను కాదు, కానీ ఒక సూపర్ న్యాచురల్ పవర్ తో చేయి పట్టి కాల్స్ టక 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 ఇట్లా కాల్స్ కీ బోర్డ్ ని నేను కొట్టడం స్టార్ట్ చేసినాను. అది ఎట్లా అంటే, నేను ఉట్టి స్క్రీన్ చూస్తుండే, ఈ వేళ్ళు కూడా నేను అంత ఫాస్ట్ గా 6 months లో ఐ వాజ్ ద బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని నాకు అవార్డు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అది ఎవరు ఊహించలేని కార్యాలు. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చింది ఎఫెసీ 3:20, నీ ఊహలకు మించిన కార్యాలు, నీ కంటికి కనబడు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం లేని కార్యాలు చేసే దేవుడు. అక్కడ నాకు అవార్డు ఇచ్చినప్పుడు అందరికి, చాలా మందికి నా చేయలేదని ఎవరికి తెలియదు, కొంతమందికి తెలుసు. అక్కడ అవార్డు ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మా మేనేజర్ బాస్ ఆయన చెప్పాడు, ఈమెకు ఒక చేయలేదు, శరీరం అంతా కూడా కుట్టబడ్డది. ఆయన కూడా న్యూ ఇట్,
ఈమెకి ఈ విధంగా చేయగలుగుతుందని నాకు ముందే దేవుడు మాట్లాడాడు, అందుకే ఈ జాబ్ ఇచ్చిన అన్నప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందరు ఆశ్చర్య, నీకు చేయలేదా అంటే లేదు. నేను ఎందుకంటే దేవుడు ఇచ్చిన గొప్ప కృప నాకేంటంటే, ఆ ముసలాయన ఎప్పుడైతే నన్ను రైల్వే స్టేషన్ లో ముట్టాడో, ఆయన చిరునవ్వు, ఆయన ఎంతో నవ్వుతూ ఉంటాడు. నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. నేను ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టను. లోపట ఎంత భయంకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొన్నా కూడా నా ముఖం దేవుడు ఎట్లా పెట్టిండంటే ఎప్పుడు నేను చిరునవ్వుతూ ఉంటాను. ఒక కాంతి దేవుడు నా ముఖంలో పెట్టాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, "నీకు చెయ్యలేదా? నీ శరీరం అంతా కూడా కుట్టబడ్డదా సుభాష్? హౌ వి ఆర్ ఏబుల్ టు స్మైల్?" అంటే నేనన్నా, మరణించిన వాళ్ళే నవ్వరు కానీ నేను సజీవురాలై ఉన్నాను దేవుని క్రియలు వివరించడానికి, అందుకే నేను నవ్వుతూ ఉంటాను. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇవి చేయలేను కానీ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఫిలిప్పి 4:13 ప్రకారం నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఆయన నన్ను బలపరిచిండు కాబట్టి నేను చేయగలుగుతున్నాను, కాబట్టి నేను చింతించేవాడు నా ప్రభు ఉన్నప్పుడు నేను చింతించను. ఆయన నేను ఎరిగి ఉన్నాను. ఆయన ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలులో రాసినది. అప్పుడు దాకా నేను ఎరిగి లేను కాబట్టి అన్నిట్లో నేను చింతించినాను. ఇప్పుడు నేను ఆయనను ఎరిగి ఉన్నాను కాబట్టి నేను చింతించను. ఎందుకంటే నా పక్షున చింతించేవాడు నా ప్రభువు, నా దేవుడు, నా పరలోకపు తండ్రి ఉండగా నేను ఎందుకు చింతిస్తా? నేను చింతించాను. అందుకే నేను నవ్వుతూ ఉంటాను అన్నప్పుడు అన్యులు చాలా మంది ఆశ్చర్యపోయారు. నేను తినేటప్పుడు అందరూ కెఫెటీరియాలో కూర్చున్నప్పుడు ఫస్ట్ అన్నమాట, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ యూ కెన్ బి హ్యాపీ, నువ్వు ఇంత జాయ్ఫుల్ గా ఎట్లుంటావు అన్నప్పుడు వాక్యం మంచిగా నెహమ్యా 8:10 అంట, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అని దేవుని వాక్యం అంటుంది. మనకు ఇంకా బలహీనలం ఉన్నామంటే నీకు ఇంకా దేవుని యొక్క ఆనందం సంతోషం లేదు నీ శరీరం. అందుకే బలహీనులై చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ జాయ్ లేదు. దేవుడు అంటున్నారు ప్రతి దినము నూతన దినం. ఆయన జాయ్ మనలో ఉంటే ఎటువంటి రోగాలైనా దూరం అవుతది. ఆయన సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు స్తుతి చెల్లిస్తా ఉంటే నీ యొక్క అవయాలన్నీ కూడా, ఆ బలహీనతలన్నీ కూడా తొలగింపబడతది. ఆ శక్తే వేరు, ఆ సంతోషమే వేరు. నా జీవితంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు అసలు. ఎట్లా అంటే నా వల్ల అయితే అసాధ్యం కానీ నా దేవుడు ఎవరో నేను ఎరిగినాను కాబట్టి గొప్ప కార్యాలు నేను చేయగలుగుతున్నాను. నాలో ఉన్నవాడు చాలా బలమైన దేవుడు అని నేను ఫస్ట్ టైం నాకు సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. "నీ నోరు బాగుగా తెరువు, నేను నింపుతా" అని దేవుడు అక్కడ చిన్నగా సాక్ష్యం నాకు స్టార్ట్ అయింది. ఎన్నో పెద్ద పెద్ద జాబ్స్ లో నేను చేశాను. ఎన్నో పని చేసినప్పుడు దేవుని ఆత్మ మళ్ళీ నాతో మాట్లాడి, "ఇప్పుడు నేను ఈ జాబ్ కోసం నీకు ఈ ప్రాణం ఇయ్యలేదు. నా జాబ్ కోసం నీకు ప్రాణం ఇచ్చిన, నీ జాబ్ నువ్వు క్విట్ ద జాబ్" అని దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నేను ఆ జాబ్స్ వదిలేశాను. వదిలినాక ప్రభువా నేను ఏ విధంగా ఎంతో మంది నా దగ్గర వచ్చి మాట్లాడిన మాటలు ఏంటంటే, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు కూడా నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు. అందరు ఫోటోస్ దిగుతున్నా నన్ను పక్కకు తోసేస్తుండే. నేను ఒక రిజెక్టెడ్ పీస్, రిజెక్టెడ్ అన్నట్టు అట్లా పక్కకుంటుండే. వాళ్ళకి ఎట్లా అంటే బయట మంచి చక్కగా కనబడాలి, అన్ని పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు లోకానికి చాలా చక్కగా కనబడతారు. వాళ్ళు దే చూస్ పీపుల్ హు ఆర్ పర్ఫెక్ట్. ఇన్‌పర్ఫెక్ట్ మనుషులు ఇక్కడ లోకంలో ఇష్టపడరు. కానీ దేవుని వాక్యంలో ఎంత బాగా అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చదివితే అందులో ఉన్నది, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడని ఉంది. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళను. కానీ లోకం ఎట్లా అంటే, జ్ఞానులనంటే మంచిగున్న పర్ఫెక్షన్ చూస్తారు బయట. నన్ను ఎంతో మంది రిజెక్ట్ చేశారు. ఎంతో మంది మాటలతో గాయపరిచారు. ఎంతో మంది అవమానపరిచారు. నీకు చెయ్యి ఏ పాపం చేసినావు అని చెయ్యి పోయింది. నన్ను కొట్టిన వారు లేరని కాదు. నా ముఖం మీద ఉంచిన వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. ఎంతనో ఎన్నో గాయాలు. ప్రతి ఒక్క గాయము పడినప్పుడల్లా ఈ కన్నీరు కార్చుకుంటా దేవునికి మొరపెట్టేదాన్ని. అప్పుడు దేవుడు నాకు నేర్పించింది అంటే, మనుషుల మీద నువ్వు ఆధారపడకు, నా మీద ఆధారపడు అన్నప్పుడు ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నాను. నాకు సహాయం చేస్తా అన్న మనుషులే నాకు ఒక విరోధిగా మారారు. నాకు శత్రువులుగా మారారు. అవమానింపబడ్డాను, దూషింపబడినాను, కొట్టబడినాను, వెలివేయబడినాను. నా ముఖం మీద ఉమ్ము కూడా ఉంచిన వాళ్ళు లేకపోలేదు. మా కర్మ నా జీవితంలో వచ్చావు. ఎన్నిసార్లు నీకు పని చేయాలా, ఎన్నిసార్లు నీకు వండి పెట్టాలా అని అన్నవాళ్ళు లేకపోలేదు. ప్రతి ఒక్క సమయంలో నేను ఏడ్చి, నాకు రొట్టెలంటే చాలా ఇష్టము. నేను అన్ని కూడా మర్చిపోయినాను. నా తల్లి కొన్ని రోజులనగా తల్లి కూడా మరణించింది. మా తల్లి లేదు. ఆమె దేవునందు నిద్రిస్తుంది. తమ్ముడు కూడా కరోనా టైంలో ఆయన కూడా మరణించాడు. ఆయన కూడా దేవునందు నిద్రిస్తున్నాడు. నా కుటుంబం ఎవరూ లేరు కానీ నా దేవుడు సైన్యములకైన అధిపతియగు యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరు అని అన్న నా జీవితంలో నాకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళే
నన్ను ఎంతో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. రొట్టెలు నేను తినాలి అని నేను ఆశపడినప్పుడు రొట్టెలు చేసిన వాళ్ళే నాకు రొట్టెలు చేయండి తింటా అంటే ఆ పిండిని తీసి పడేసిన వాళ్ళు నా ముఖం మీద ఉన్నారు. ఆ పిండిని అట్లనే కిచెన్ లో తీసుకెళ్లి ఆ పిండిని పట్టుకొని, డాడీ రొట్టెలు నాకు తినాలని ఉంది, ఇప్పటిదాకా చేసి ఇచ్చారు, ఇప్పుడేమో నా మీదనే పడేస్తున్నారు ఇది చేయనని, నాకు రొట్టెలు తినాలని ఉందయ్యా, నాకు రొట్టెలు నేర్పియవా అని కన్నీరుతో నేను ఏడుస్తుండే. ఎక్కడెక్కడ తృణీకరింపబడ్డాను అక్కడక్కడ దేవుడు నన్ను మార్చాడు పూర్తిగా. మనకు జీవితంలో అవమానాలు చాలా అవసరం. ఎంత అవమానించబడతావో నీకు దేవుడు ఎక్కడైతే అవమానించబడతావో అంత ఘనత తెస్తా అన్నాడు. నాకు రొట్టెలు నేర్పయ్యా, రొట్టెలు తినాలని ఉంది, ఒక మనిషి మీద నేను ఆధారపడను, ఇట్లా ఈ విధంగా తీసి పడేస్తున్నారయ్యా, నాకు రొట్టెలు నేర్పవా అన్నప్పుడు ఎప్పుడైతే ఇట్లా ఏడ్చి నేను పైన కన్నులెత్తి నేను అడుగుతానో దేవుణ్ణి, వెంటనే దేవుని యొక్క శక్తిని నేను చూసినాను. భయపడకు నేనున్న బిడ్డ నీతో, నీకు సహాయం చేసేది నేనున్నాను అని ఈ చెయ్యి పిండిలో చేయి పెట్టంగానే ఒక సిస్టమే నేర్పించిన దేవుడు ఒక రొట్టె నేర్పియలేడా? రొట్టెలు ఫస్ట్ టైం పిండిలో చేయి పెట్టంగానే ఆ పిండి ముద్దగా మారి ఆ ముద్దలో చిన్నగా చేసి రొట్టెలు చేయడం నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప వల్ల రొట్టెలు నేను నేర్చుకున్నాను. కూరలు వండడం అన్ని కూడా నేను మర్చిపోయాను. ఈ గాయాలతో నేను అన్ని మర్చిపోయాను. అటువంటి స్థితిలో పప్పు ఎట్లా చేయాల నాన్న, మునక్కాయ తీసుకుంటా, ఒక్కొక్కసారి ఎవరు సహాయం చేయడానికి ఉండరు, ఒకదాని ఉన్నప్పుడు ఇది ఎట్లా నాన్న, ఈ మునక్కాయ పప్పు నాకు చాలా ఇష్టం, ఈ మునక్కాయ ఎట్లా నేను కొయ్యాలంటే ఈ సంకలు ఇట్లా సంకలు పెట్టుకొని మునక్కాయ కత్తితో తీసి పండ్లతో తీసి అర్ధ గంట నేను మునక్కాయ కోసి, మునక్కాయ పప్పు చేసేటప్పుడు కూడా కుక్కర్ లో పప్పు వేసినప్పుడు ఎంత పప్పు వేయాలి డాడీ, ప్రతి ఒక్క విషయంలో ఆయన మీద ఆధారపడతాను నేను, నా డాడీ మీద ప్రభు మీద ఆధారపడతాను. ఈ పప్పు ఎంత వేయాలని ఇంత వేయగానే స్టాప్ అంటారు, కారం ఎంత తీసి డాడీ ఇది ఎంత అంటే ఈ చెయ్యి నాది కాదు, ఆయన పట్టుకొని అది తీసి నేను ఇట్లా కారం వేయడం పసుపు వేయడము. మీరు నమ్మండి, దేవుడు ఆశ్చర్యకరుడండి. ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఈ రోజు 10 మందికి నేను వండి పెట్టేటట్టు దేవుడు నన్ను ట్రైన్ చేశాడు. ఎవ్వరి మీద నేను ఆధారపడను, ఆయన మీదనే. నేను కిచెన్ లో వెళ్ళినా ½ లో నేను ఎన్నో కూరలు చేసేయగలుగుతాను. ఎవరైనా కోసి పెట్టినా లేకపోతే ఎవరు లేకున్నా కూడా నేను ఉల్లిగడ్డలు కోసుకొని పచ్చిమిరపకాయలు కోసుకున్నా, ఏదన్నా కొన్ని ఎవరన్నా నాకు పనామె రాలేదు, ఒక్కోసారి పరిస్థితులు ఎవరు కూడా అనుకూలంగా లేనప్పుడు నేను దేవుణ్ణి అడిగినప్పుడు నేను చేయని పని ఏం లేదు, అంట్లు తోముకుంటాను, రొట్టెలు చేసుకుంటాను, కూర వండుతాను, అన్నం వండుతాను, అన్ని చేసి ఇంట్లో ఇల్లంతా కూడా నీట్ గా పెట్టుకొని ఇవన్నీ చేసి నేను దేవుని సేవకి వెళ్తాను. నా దగ్గర ఉన్న పనామంటది ఇప్పటిదాకా మీలాంటి స్త్రీని చూడలేదమ్మా, మీరు ఇంత బలంగా ఇంత ఇంత యాక్టివ్ గా ఎట్లుంటారు అని. నేను అంటే నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడమ్మా, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నా, లేకపోతే ఎప్పుడో కృంగి కృషించి నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోతుండే. కానీ ఆయన ఎరిగిన వాళ్ళు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎట్లండి, ఈ చేయితోటే ఏబిసిడి కూడా రాయను నేను, హిందీ ఇంగ్లీష్ తెలుగు రాయగలుగుతున్నాను దేవుని కృప వల్ల. ఎక్కడైతే అవమానం ఇచ్చి అందరూ చీ అయ్యో ఈమె అని అన్న వాళ్ళు ఇప్పుడు నోరు తెరిచి వావ్ నువ్వేనా, అసలు ఎట్లా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్, నువ్వు ఇట్లా అవుతావు అని అనుకోలేదంటే నా దేవుడు సమస్తము సాధ్యపరిచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే చిన్న నాలుకతో గాయపరిచిన వాళ్ళు అనేకులు నా జీవితంలో ఉన్నారు. కానీ ఆ గాయాలనే ఆయన మారాలాంటి నా జీవితాన్ని మధురంగా మార్చి అనేకులకు దీవెనకరంగా పెట్టాడు. ఈరోజు ఆమె మోటివేషనల్ స్పీకర్, ఎన్నో దగ్గర వెళ్ళి మోటివేషనల్ స్పీక్స్ నేను ఇస్తాను. హాస్పిటల్స్కి వెళ్ళి చాలా మంది బాగలేదు అంటే వాళ్ళకి నా గాయాలు చూపించి, వాళ్ళకి దేవుడు ప్రభు అంటే ఎవరు తెలియదు, అట్టి వారికి నేను సువార్త ఎట్లా చేయాలయ్యా అని అంటే ప్రభు అంటే నీ గాయాలను చూపి, గాయాలు చూపించమ్మా ఈ మన్నపడకల నేను కూడా ఒకప్పుడు ఉండే, నా ప్రభు నన్ను ముట్టినాడు, నాకు స్వస్థత ఇచ్చినాడు. మీరు కూడా నమ్మండి దేవుణ్ణి, మీ యొక్క ఆయనను అడగండి, ఆయనతో మాట్లాడండి, ప్రభు మీకు కూడా స్వస్థత ఇస్తున్నాడు. చాలా మంది స్వస్థత పొందారు, ప్రార్థనలు చేసిన చాలా మంది వారికి విడుదల కలిగింది. ఇవన్నీ కూడా కలిగి ఉండడము అది మేలాయను. అందుకే పౌలు అంటాడు శ్రమ కలుగుట నాకు మేలాయన అంటే, ఆ వర్డ్కి ఎట్లా శ్రమ ఉంటే మేలు ఎట్లా అవుతుంది అని నేను ఎప్పుడు అనుకుంటుండే. కానీ ఇప్పుడు అనుకుంటాను ప్రతి ఒక్క చోట మనుషులకు ఒక రుజువు కావాలి, ఆ రుజువు ఉన్నందుకే మనుషులు ఆయన ఎవరో నమ్ముతున్నారు. లేకపోతే నేను మామూలుగా పోయి నేను ఎంత చెప్పినా కూడా అది ఎఫెక్టివ్ గా ఉండదు. కానీ దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను, ఈ గాయాలను చూపించు తోమాల ముందు నేను నిలబెడతానంటే చాలా మంది తోమాల ముందు నేను నిలబడ్డాను. అన్యుల ముందు నేను మాట్లాడినప్పుడు వాళ్ళ ఒక మనోనేత్రాలు తెరవబడ్డాయి. నా ఒక గాయాలు నేను చూపించి నా ఫోన్లో అన్ని కూడా ఉంటాయి, అవి చూపిస్తాను. అంత కూడా నాకు వచ్చి చూడండి, నా చేయి చూడండి, నాకు ఇట్లున్నాయని చూసినప్పుడు వాళ్ళ ఆశ అక్క
ఎట్లుంటున్నావు అక్క ఇంత సంతోషంగా? అంటే ఈ యొక్క లోకం అశాశ్వతమైందని దేవుడు చూపించాడు. మరణము అంచుల వరకు నేను వెళ్ళి చూసి వచ్చినాను. ఇదంతా కూడా అశాశ్వతమైన బంధాలు ఇవన్నీ. ఇవన్నిటిలో ఏది కూడా నీకు సమాధానం, నెమ్మది కలగదు. కానీ ఎప్పుడైతే దేవునితో అంటకట్టబడబడతావో, ఆయన ప్రేమను నువ్వు చూసినప్పుడు అది నీకు ఎటువంటి ప్రేమ ఇస్తుందంటే, ఆ ప్రేమ నీ లోకంలో ఎవరైనా మాట్లాడినా నేను నవ్వుకుంటాను గట్టిగా. ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్తుంటే అని నవ్వుతాను నేను. అయ్యో పిచ్చోళ్ళు ఏ లవ్ లో ఉన్నారో వీళ్ళకి అర్థమైతలేదు. అదే లవ్ ఒక రోజు మళ్ళీ ఇది చేస్తుందని. అది ఎంత డేంజర్ జోన్ అంటే అంత డేంజర్ వర్డ్ అది. ఒక లవ్ అనేది దేవుడు తప్పించి ఎవరు కూడా ఎవరిని కూడా మనం ప్రేమించడానికే బద్దులమై లేము. ఎంత ప్రేమించినా కూడా ఆ ప్రేమ నిన్ను ఎట్లా గాయపరచదంటే చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. అది భరించలేక చాలా మంది చనిపోయి, నేను కూడా వెళ్ళినాను. దేవుడు బ్రతికిచ్చినాడు సెకండ్ ఛాన్స్. అందరికి ఆ విధంగా ఒక గాయపడిన మాటలతో, ఎంతో ప్రేమతో ఉన్నోళ్ళు మాటలతో ఎంతో మంది సూసైడ్ చేసుకున్నది చూస్తాను. అంత డేంజర్ అది. కానీ దేవుని యొక్క వాక్యం సజీవమైన వాక్యం, అది జీవం లేని వారికి జీవం ఇచ్చే మాటలండి. అది బలపరిచే మాటలు. అంటే ఈ రోజు నేను ఇట్లా బ్రతికి ఉన్నాను, ప్రతి ఒక్క చోట విరగబడ్డాను, నలగబడ్డాను, కృంగివేయబడ్డాను అంటే దేవుని వాక్యం అంటే, దేవుడు ఎట్లా అంటే, లోకం ఎట్లా అంటే, ఏదైనా ఒక వస్తువు విరిగిపోతే ఏం చేస్తారండి? అది తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు, చెత్తలో. పనికిరాదు ఇది అని. కానీ ప్రభు ఏం చేస్తాడు? ఏదైతే విరిగి ఉన్నదో దాన్నే తీసి దాన్ని విలువైన పాత్రగా చేసేదే నా ప్రభు. హల్లెలూయా. చైనాలో అంట, జపాన్ లో అంట ఇరిగిపోయిన ఒక వాజ్ ఏదైతే ఇరిగిపోయి ఉంటుందో అది తీసి దాని మధ్యలో అంతా ప్లాటినం అంతా పెట్టి దాన్ని అతికిచ్చి దాన్ని పెడితే అది చాలా శ్రేష్టమైన దానిగా మారుతుంది అన్నట్టు. అది చాలా వెరీ ఎక్స్పెన్సివ్, యునిక్ అన్నట్టు. ఇంకా అది దానికి చాలా విలువ ఉంటది అంటే విరిగిపోయిన దానికి. అట్లా ప్రభువు విరిగిపోయిన నన్ను, అన్ని విషయంలో తృణీకరింపబడిన నన్ను అందరూ తృణీకరించి పడేసిండ్రు నన్ను. ఇంకా దేనికి ఈమె పనికిరాదు, షీఈ్ రిజెక్టెడ్ పీస్ అని. బట్ వెన్ ఐ వాజ్ రిజెక్టెడ్, గాడ్ హస్ సెలెక్టెడ్ మీ ఫర్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. ఈ రోజు అనేకులు ఇక్కడెక్కడ రిజెక్ట్ అవుతున్నా కూడా మీరు భయపడే అవసరం లేదు. బికాజ్ యు ఆర్ చూజన్ బై ద గాడ్. యు ఆర్ చూజన్ పీపుల్. ఎక్కడైతే అవమానించబడుతున్నారో, వ్యతిరేకంగా మీకు ఉన్నారో, మీరు చాలా హ్యాపీగా ఉండి దేవుని స్తుతిస్తుండండి. ఎందుకంటే యు ఆర్ చూజన్. కంఫర్టబుల్ జోన్ లో ఉండి దేవుని యొక్క ప్రేమ మీరు చూడలేరు. ఇరుకులో ఉన్నప్పుడే ఆయన ప్రేమను మీరు రుచి చూడరు. అందుకే వాక్యంలో రుచి చూచి ఎరుగు నేను ఎంత ఉత్తముడని. బిర్యానీ రుచి చూస్తే తింటే 10 మందికి మనం చెప్తాం ఇక్కడ మంచి బిర్యానీ దొరికిందని. నేను ఎక్కడన్నా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు 2-3 గంటలు కూడా నేను మాట్లాడిన అట్లనే ఉంటారు. నేనంట మీరు బయట బిర్యానీ కాదు, స్పిరిచువల్ బిర్యానీ నేను ఇస్తున్నా మీకు అని. వాళ్ళు కదలని కూడా కదలరు. అంటే నా జీవితంలో అయిన ప్రతి ఒక్క సంఘటన నేను చెప్తూ ఉంటాను. ఒక రీసెంట్ గా ఒక మీటింగ్ కి నేను వెళ్ళినాను. వెళ్ళినప్పుడు అక్కడ 3 days మీటింగ్, ఓపెన్ ఎయిర్ మీటింగ్ బయట పెట్టారు. థర్డ్ డే నన్ను స్పీకర్ లాగా పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ మీటింగ్ కి ముందే నేను ఎక్కడున్నా కూడా పంచాలిటీ, మీటింగ్ ముందే వెళ్తాను. వెళ్ళినాను. అక్కడ వెళ్ళినాక పాటలన్నీ అయినాక అక్కడ నిలబెట్టారు. సిస్టర్ మీరు ఇప్పుడు మాట్లాడండి అని అన్నారు. ఆ పాటలంతా ఆరాధన అయినాక నేను నిలబడి మాట్లాడడం స్టార్ట్ చేసిన 10 నిమిషాలకి నాకు ఒక చిట్టు వచ్చి నాకు చెప్తున్నారు ఏంటంటే, సిస్టర్ తొందరగా బంద్ చేయండి, ఇప్పుడు 10 minutes అయింది కదా, బంద్ చేసేయండి అంటే మీటింగ్ జస్ట్ వైండ్ అప్ అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. చాలా దూరం ప్రయాణించిపోయినా అక్కడ వెళ్ళినాక నాకు 10 నిమిషాలు మాట్లాడంగానే నాకు చిట్టి ఇచ్చినప్పుడు నేను బాధపడ్డాను. ఏంటి ఇంత దూరం వచ్చి నేను ముందు వచ్చాను ఉన్నాను, ఏంటి వీళ్ళు 10 నిమిషాలు కాగానే వాక్యం బంద్ చేయమంటున్నారు ఏంటి అనేసి అనుకొని చాలా బాధపడ్డాను. ఆయన ఆ చిట్టి ఇచ్చినా కూడా 10 minutes మళ్ళీ నేను మాట్లాడాను. 20 minutes నేను మాట్లాడి నేను కూర్చున్నాక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, అక్కడ ఒక సెలబ్రిటీ స్పీకర్ వచ్చారు. ఆ సెలబ్రిటీ స్పీకర్ వచ్చి నన్ను మాట్లాడనీయలేదు. నాకు చిట్టి ఇచ్చారు. కొంచెం టైం ఇచ్చారు. అయినాక అక్కడ వచ్చినాక వాళ్ళు మాట్లాడిండ్రు. వాళ్ళు ఒక 40 నిమిషాలు మాట్లాడినాక నా పాస్టర్ ఎవరైతే నాకు చిట్టి ఇచ్చారో ఆయనతో అడిగారు, ఇంకా నేను మాట్లాడొచ్చా అంటే, ఓ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అండి, మీరు మాట్లాడొచ్చు, యు టేక్ యువర్ ఓన్ టైం అని అన్నారు. నేను ఆశ్చర్యపోయినాను. ఆహా. అప్పుడు నేను అక్కడ కూర్చొని టేబుల్ దగ్గర అక్కడ డయస్ మీద కూర్చొని నేను బాధపడుతున్నాను. దేవా, నేను నీ ప్రేమ గురించి చెప్పడానికి వస్తే నాకు టైం ఇవ్వలేదు ప్రవ్వా. ఒక సెలబ్రిటీ రాగానే ఆయనకి ఎట్లా అంటే వాళ్ళకు టైం లేదంట. ఆయన రాగానే స్టేజ్ ఇచ్చేయాలంట. ఈ కెనాట్ వెయిట్. లేట్ వచ్చారు, వారికి ఫస్ట్ టైం ప్లేస్ ఇచ్చారు. ముందు నేను వెళ్ళాను, నాకు టైం ఇవ్వలేదు. అది ఎంత గాయపడ్డానంటే, అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, 1 కొరింథీకి మీరు ఒకసారి పత్రిక మీరు ఒకసారి చదువుతారమ్మా, 1వ అధ్యాయంలో. అదే నేను ఇంతకు ముందు చెప్పాను. 1 Corinthians 1st chapter చివరి వచనాలు 3 వచనాలు చదువు. కోరింది 1వ అధ్యాయం చివరి 3, 4.
27 నుంచి. అవునమ్మా 25. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఆ 26లో అంటారు, సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఇది అండర్లైన్. ఎవరంటమ్మా? జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఆయనకేమంటుండు? ఏ శరీరియు దేవుని యొద్దట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ మంచిగా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు అనేసి. ఆయనకంతా కూడా వ్యతిరేకం. మీలో లోకరీతి అయిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. మరి ఈ రోజు ఎంతమంది ఇటువంటి వారినే పిలుస్తున్నారే? మరి వెర్రి వాళ్ళను, వికలాంగులను, ఎక్కడన్నా మీరు అంగవికలాంగ్యత వచ్చిన వారు, డిజేబుల్ వాళ్ళు ఎక్కువ పరిచర్య చేసే వాళ్ళని ఎక్కడన్నా వాళ్ళని ఆనర్ చేయడం గాని పిలవడం గాని ఎక్కడన్నా చూసారా? చాలా తక్కువ. అటువంటి వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరు ఆలోచించారు? అటువంటి వారికి సహాయం చేయాలని ఎవరైనా చూసారా? ఎక్కడ సంఘాల్లో కూడా ఈ విధంగా డిజేబుల్ వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళని ప్రోత్సహించిన వారిని నేను చూడలేదు. సంఘంలో అంత పర్ఫెక్షన్లు ఉన్న వారే సంఘాల్లో ఉంటున్నారు. మరి ఇక్కడ వాళ్ళు ఇటువంటి వాళ్ళు అసలు జనాభాలో చూస్తే పాపులేషన్ లో అతి ఫస్ట్ ఏమో జనాభా పాపులేషన్ అయినాక సెకండ్ పాపులేషన్ ఏంటంటే డిజబుల్ వాళ్ళే ఉన్నారు. అనేకుల పాపులేషన్ సెకండ్ వచ్చేది డిజబిలిటీ వాళ్ళు. మరి అటువంటి వాళ్ళను మరి ఎక్కడ ఎన్నిక చేస్తున్నారు? ఏ సంఘం అయినా ఎక్కడైనా మీటింగ్స్ లో అయినా ఎక్కడన్నా వీళ్ళని పిలుస్తున్నారా? వీరి కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనలో ఎక్కడన్నా ఈ వర్డ్ వికలాంగుల గురించి, అంగవైకల్యత కలిగిన వారి గురించి, వెలివేయబడిన వారి గురించి, లోకంలో ఇంటి వాళ్ళే వారిని ద్వేషించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అటు వారి గురించి ఏదన్నా ఎవరన్నా ముందుకు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసేవారుగా ఉంటున్నారా? ఎందుకంటే నేను వెళ్ళినాను ఇవన్నీ. ఐ నో ద పెయిన్ అండ్ ఐఎమ్ అంబాసిడర్ ఫర్ దీస్ పీపుల్. ఎందుకంటే ఉట్టి మనం మాటలు చెప్పడమే కాదు, క్రియలు దేవుడు కోరుతున్నాడు. దేవుడు మరి అటువంటి వారిని అందరినీ రిజెక్ట్, గొప్ప వాళ్ళనందరూ ఇటు ఆయన చేసిన పరిచర్య ఎట్లా అంటే లూకా 14లో మీరు చూసినప్పుడు ఆయన గుడ్డివారు, కుంటివారు వీళ్ళందరికీ వారి మధ్యలోనే ఆయన బలహీనుల మధ్యలో ఆయన సేవ చేశాడు. బలవంతుల మధ్యలో కాదు. బలవంతుల మధ్యలో దేవుడు సేవ చేయాలి. అంత బలహీనుల మధ్యలోనే చేశారు. మరి ఈ రోజు ఎంతమంది మరి ఆ బలహీనులను మీరు ప్రోత్సహిస్తున్నారు? ఎంతమంది వారి కోసము నిజంగా పని చేస్తున్నారు? వీళ్ళు కూడా దేవుడి స్వరూపమందు చేయబడ్డాము. ప్రతి ఒక్కరం మనం దేవుని స్వరూపమందు చేయబడ్డాము. నిర్గమకాండంలో దేవుడు మాట్లాడతాడు 4:13, గుడ్డివారిని, కుంటివారిని వీరందరినీ చేసింది నేనే అంటాడు. వీని చేసింది అందరినీ నేనే, దేవుడే చేశాడు. వీళ్ళు ఎవరిని మనుషులు వేరు చేశారు, కానీ దేవుడే వీళ్ళందరినీ చేసిండ అన్నారు. మరి గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చౌటివారిని దేవుడు చేసినప్పుడు మరి మనుషులందరూ ఎందుకు వీరిని వెరవేస్తున్నారు? ఎక్కడ కూడా వీరిని ఎందుకు ఇన్క్లూడ్ చేస్తలేరండి? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఒక పర్ఫెక్ట్ సెలబ్రిటీ, పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళనే చూస్తారు. మరి ఇటువంటి వారిని ఎందుకు పిలువరు? ఇటువంటి వారికి కూడా దేవుడు మనసు ఇచ్చాడు. దేవుడు ఇటువంటి వారిని కూడా ప్రేమించినారు. మరి ఇటువంటి వారి కోసం మరి ఈ సమాజం ఏం చేస్తుందండి? నాకు చాలా బాధ అనిపిస్తుంది. తృణీకరింపబడ్డాను, వెలివేయబడ్డాను. నేను ఎన్నో విషయంలో నాకు ఆ గాయం ఏంటో తెలుసు. లోకం ఏ విధంగా చూసిందో నేను చూసినాను. నా ప్రభువు నన్ను ఏ విధంగా ప్రేమించాడో నేను చూసినాను. ఈ రోజు నేను ఇట్లా చెప్పగలుగుతున్నానంటే ధైర్యంగా నేను ఎవరికి భయపడను. నా దేవుడు వాక్యం ఏది చెప్పిందో ఆయన తోడుగున్నాడు. నేను అందరి మందిలో పోయి చెప్తాను. లోకం చాలా నన్ను బలహీనరాలుగా చూసింది, నన్ను బాధ పెట్టింది. కానీ నా వాక్యం, నా దేవుడే నన్ను ఆ ధైర్యం తెచ్చి ఈ రోజు నేను అటువంటి వాళ్ళ కోసం నేను ఐ ఓపెన్ మై వాయిస్.
మీ యొక్క సంఘాల్లో ఎటువంటి వారు ఉన్నారు? మరి ఇటువంటి వారి కోసం మీరు ఒక్కొక్క గల్లీలో వెతుకుతున్నారా? అటువంటి వారి కోసం సేవ చేస్తున్నారా? అటువంటి వారి కోసం ఏమైనా సహాయం చేస్తున్నారా? ఎంతో మంది సహాయం కోసం చూస్తున్నారండి. కానీ ఎవరు కూడా ముందు వస్తలే అటువంటి వారు. ఇంట్లో పడేసి ఉన్నారు బెడ్ మీద. వాళ్ళకి మందులకు డబ్బులు లేవు. తాగడానికి, తినడానికి కూడా లేవు. అటువంటి వారిని ఎవరు చూస్తలేరు. అందరూ పర్ఫెక్ట్ ఉన్న మనుషులను చూస్తున్నారు. మరి దేవుడు అటువంటి వారిని ప్రేమించినారు కదా! మనం ఎటువంటి వారిని ప్రేమిస్తున్నాం? దేవుడు ఈరోజు సూటిగా, తేటగా మాట్లాడారు. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా అటువంటి వారి కోసం మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. చాలా మంది నేను చూసినాను అటువంటి వారు. చాలా మంది మేము అక్కడ అటువంటి వారి దగ్గర పోయి కూడా మేము ప్రార్థన చేసి నేను వస్తుంటాను. ప్రతి ఒక్క పరిస్థితి నేను ప్రార్థన చేసిన దేవా ఒక సహాయం ఉంటే ఇటువంటి వారికి అందరికీ సహాయం చేయలాగా కృప చూపించయ్యా అంటాను. తృణీకరింపబడిన వారు చాలా మంది ఉన్నారు. వెలివేశారు సంఘం, సొసైటీ వెలివేసింది అటువంటి వారిని. కానీ దేవుడు ఎక్కడ కూడా వెలివేయలేదండి. అటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు. గొప్పలను కాదు, బలం ఉన్నారు, అనగా డబ్బులు ఉన్నారు కాదు. నేను అటువంటి వారిని నేను ప్రేమిస్తున్నాను. దేవుడు వాక్యంలో స్పష్టంగా చెప్తున్నా. మరి ఎంతమంది ఇటువంటి వారిని ప్రేమిస్తున్నారు? ఈ రోజు నుంచి అటువంటి వారి గురించి మనం ఆలోచిస్తామా? అటువంటి వారి గురించి మనం ఏదైనా సహాయం చేస్తామా? అటువంటి వారిని వెతికి వారి కోసం ప్రార్థన చేసి, మీరు ఏది ఇయ్యకున్నా వారిని గాయపరచకుండా ప్రేమతో, ఆదరణకరమైన మాటలతో వారిని ఆదరిస్తామా? ఎంతో మంది గుండె హృదయము పగిలిపోయి చావు బతుకులో చావాలని ఉన్నది వాళ్ళకు. మేము బ్రతుకుతే బాగలేదమ్మా, చచ్చిపోతే బాగమ్మా, ఏమని తెచ్చిస్తే మేము చనిపోతాం, మాకు ఇష్టం లేదు, మమ్మల్ని మనుషులు ఇంత గాయపరుస్తున్నారు మాటలతో అన్నవారు చాలా మందిని నేను విన్నాను. నేను అందులో ఒకదాన్ని. మరి అటువంటి వారి మీరు ఏం చేయకున్నా ఒక ఆదరణకరణ మాటతో వారింటికి సువార్త, మనం ఎంతో సువార్తలు ఇట్లా ఆన్లైన్ ఇవన్నీ చేస్తున్నామే, చర్చిలోను సువార్త, బైబిల్, ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తున్నాం. మరి ఆ వాళ్ళకు కూడా సువార్త కావాలి. చెవు లేని వారు, మూగ వాళ్ళు, చోటి వాళ్ళకు మనకు సువార్త మనం ఏ విధంగా అందిస్తాము? అటువంటి వారి కొరకు కూడా ఇంటర్ప్రిటర్ చర్చ్లలో పెట్టి వారిని కూడా సంఘంలో మనము యాడ్ చేసి వాళ్ళ కోసం కూడా సువార్త చాటిస్తే ఎంతో బాగుంటుందండి. నాకు ఇటువంటి మీటింగ్స్ నిజంగా నాకు వస్తే ఒక ఆపర్చునిటీ ఏంటంటే అటువంటి వారి గురించి, మూగా చోటి వారికి కూడా సువార్త మనం చెప్పాలి. మరి అట్టి వారు నశిస్తున్నారు కదా. మరి అటు వారికి రక్షణ రావాలంటే మరి మనం చేసే ప్రయాసం ఏంటి? అటు వారి గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అట్టి వారి గురించి కూడా మనము వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాము మన సంఘంలో, మన పరిచర్యలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా దేవుని సువార్త వాళ్ళు వినాలని చాలా మంది ఉన్నారు. మూగోలు చోటి వాళ్ళు ఎక్కడ బయటికి రారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. వారికి దేవుడు అంటే ఎంతో ప్రేమ, ప్రభు అంటే తెలుసుకోవాలని ఆశ. కానీ వాళ్ళ దగ్గరికి ఎవరు రీచ్ అయ్యటం లేరు. మరి అటు వారికి కూడా ఎవరన్నా ఇంటర్ప్రిటర్ చర్చ్లలో పెట్టి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా రక్షణ సువార్త చెప్తే ఎంత బాగుంటది. అది మనం చేయడానికి ప్రయత్నిస్తాము. అది కూడా మరి ఆలోచించండి, ప్రార్థనలో పెట్టండి. మీరు కనిపెట్టండి. మీ యొక్క స్థలంలోనే అక్కడ ఎవరైనా అట్టి వారు ఉంటే మీరు దర్శించండి. ప్రేమతో వాళ్ళతో మాట్లాడండి. దేవుని మాటలు చెప్పి మీకు చేతనైన సహాయము మీరు చేస్తే కూడా అది దేవుడు ఎంతో సంతోషిస్తాడంటే. దేవుని కోరేది అదే. అన్ని ఉన్నవారిని ప్రేమించేది కాదు. లేని వారి కోసం నువ్వేం చేస్తున్నావు? 10 మంది కుష్ఠరోగులను దేవుడు మంచి చేస్తే ఒక్క ఆయనని కృతజ్ఞత వచ్చి చెప్పాడంట. మరి దేవుడు ఎంతో మందిని ఆశీర్వదిస్తుంటే ఎంతమందికి ఆశీర్వాదకరంగా మనం ఉన్నాం? ఎంతో మందికి అన్ని ఇస్తుంటే ఎంతమందిని మనం దీవిస్తున్నాం? ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఏ విధంగా పంచుతున్నాం? దేవుడు అది కోరుతున్నాడు. ఈ రోజు నా ద్వారా, ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీతో సూటిగా మాట్లాడిందని నేను నమ్ముచున్నాను. ఎంతో నాకు లోపట మంట. ఎందుకంటే ఎంతో మంది వెలివేయబడ్డారు. ఒక్కొక్కరు కథలు చెప్పుకుంటూ పోతే ఒక దినం కూడా సరిపోదు. అంత గాయపడిన మనుషులు ఎంతో మంది ఉన్నారు. అటు వారికి మనం ఒక ఆదరణకర్తగా, ఒక ఆదరణ కలిగించే వ్యక్తిగా, ఒక క్రీస్తు మాదిరి ప్రేమ చూపించే వ్యక్తిగా మనం మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో దేవుని స్వరూపమందు మనం చేయబడ్డాం కాబట్టి ఆయనలాగా మనం మారదామా? ఆయనలాగా మనం ప్రేమిస్తామా? అట్టి వారిని మనం ఆదరించి దేవునికి మహిమ తెస్తామా? చివరి దినాల్లో ఉంటున్నాం. ఏది మనం కూడుకొని పెట్టుకొని పోయినా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఏ బాంబులు పడతాయో, ఏమవుతుందో, ఏదైతుందో తెలియదు. అటువంటి దినాలు ఉన్నప్పుడు ఉన్నదే మనం ఎంత విస్తరించి పంచుతా ఉంటే దేవుడు అంత దీవెనలు మనకి ఇస్తాడు. ఈ లోకంలో ఏది తీసుకుపోమండి. ఉన్న దాంట్లో ఇతరుల కోసం మనం బ్రతుకుదాము. దేవుడు ఎంతో ఆయన లోకాన్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపి ఒక సాదృష్టంగా ఆయన ఒక శరీరధారిగా వచ్చి ఎంతో భయంకరమైన వేదన పొంది మరణించాడు కదా. ఆయన కుమారుని పంపినప్పుడు మనం ఇవి కొన్ని సహాయం చేయలేమా? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన బిడ్డనిచ్చిన మనం ఎంతో ప్రేమ, ఆయన బిడ్డలని వాక్యం వింటున్నప్పుడు మనం ఆ ప్రేమతో మనం క్రియలు చేయాలి కదా. మరి అట్టి ప్రేమ మనం కలిగి ఉందామా?
అట్టి ప్రేమ మనందరికి దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. అండ్ తప్పకుండా ఈ యొక్క అవకాశం నాకు దేవుడు ఇచ్చినందుకు వందనాలు. ఇంకొక విషయం ఏంటంటే, నేను చీరలు కట్టుకునేదాన్ని, చివరిగా నేను చీరలన్నీ కట్టుకునేదాన్ని, ఈ చీరలు నేను కట్టుకోలేకపోతున్నాను, అవన్నీ కూడా తీసేసినావు అని ప్రభుని నేను అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ముందు నువ్వు సౌత్ ఇండియన్ లాగా ఉన్నావు, ఇప్పుడు నేను నార్త్ ఇండియన్ లాగా చేస్తున్న బిడ్డ అని అన్నాడు. చీరలు తీసేసి నన్ను ఇప్పుడు ఎట్లా అంటే స్వరూపము, ముందు నేను పాత స్వభావం అంతా కూడా నాది తీసేసి నూతన సృష్టిగా మార్చాడంటే, క్రీస్తు యేసులో ఉన్న ఎడల నువ్వు నూతన సృష్టి, ఇదిగో పాతయి గతించెను, సమస్తము నూతనమాయన అన్నాడు. హల్లెలూయా. చివరిగా 43 యెషయా ఒకసారి మీరు చదువుతారమ్మా, 18, 19, 18 and 19. ఐజయా 43. టైం అయిపోయిన ఐజియా 43 ఎన్నోదండి? 18, 19. 18:90. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఇవన్నీ నేను చెబుతున్నాను ఎందుకంటే ఒక సాక్ష్యం కాబట్టి నేను చెప్తున్నాను. నాకు ఓసారి కొన్ని పాతయన్ని బాధాకరమన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అవన్నీ బాధాకరమైనవి నాకు ఇష్టపడను. కానీ చెప్పడం ఎందుకంటే చాలా మంది వారి మనోనేత్రాలు తెరవాలనేసి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే గాయం అంటే మన జీవితంలో బాధపడే విషయాలు ఏది కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. అవి మర్చిపోవాలి. ఏదైతే నీ జీవితంలో మంచి అవుతుందో దాని గురించి పదే పదే మీరు చెప్పండి. అది నీకు బలం ఇస్తుంది. కానీ బాధ పెట్టేదాన్ని కూడా మునుపటివన్నీ కూడా జ్ఞాపకం చేసి, చాలా మంది 25 సంవత్సరాలు ఎవడో ఏమో అన్నారు అనేసి అది మైండ్ లో పెట్టి, వాడు ఇట్లా అన్నాడు, ఈమె ఇట్లా అన్నది, నేను ఆమె సచ్చిన ఆమె ముఖం చూడ, ఇది నా మనసులో ఒక ద్వేషం, అసూయ అది పెట్టుకునేది, వాళ్ళ ఒక ఎముకలన్నీ కూడా బలహీన పడిపోతాయి. బీపీలు, షుగర్లు దానికే వస్తుంటాయి. మునుపటి గాడి గురించి దేవుడు అంటున్నాడు స్పష్టంగా, జ్ఞాపకం చేసుకోవద్దు. అవన్నీ కూడా మర్చిపోయి దేవుడు చేసిన ఉపకారాలు 103వ కీర్తన అన్నాడు, ఆయన చేసిన ఉపకారాలను మీరు ఎప్పుడైతే గుర్తు చేస్తారో అప్పుడు మీరు ఏ విధంగా ఉంటారో తెలుసా అండి? యెషయాకు రాసిన పత్రిక 40వ అధ్యాయము చివరి వచనం చదువుమా. ఐజయా 40, 40 లాస్ట్. మీకు ఏ విధంగా ఉంటారు? 31. యెహోవా కొరకు ఎదురు చూపు వారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్, ఆమేన్. ఇది నాకు చాలా ఇష్టం. యెహోవా కొరకు కనిపెట్టు వారి పాతయన్ని గుర్తు చేసుకొని అది కనిపెట్టి ఇది బాధపడినది. యెహోవా కొరకు కనిపెట్టు వారు ఏమంట? నూతన బలం అంట. ప్రతి దినం నూతన బలం నువ్వు పొందుతావు. వాళ్ళు పక్షిరాజు వల్ల పై పైకి ఎగురుతారంట, సొమ్మసిల్లరు. దేనికి కూడా ఇంకా నువ్వు సొమ్మసిల్లుతున్నావు అంటే ఏవది పాత అన్ని నువ్వు పెట్టుకొని కుమ్మిపోతున్నావు. అదే దేవుని అందు నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు ఈ వాక్యం అంటే పక్షిరాజులాగా ఎగరాలంటే ఏం చేయాలంటే అండి, అందు ఏం చేయాలమ్మా? లాస్ట్, యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి. పక్షిరాజు గురించి మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. ఈజ్ అ వెరీ స్పెషల్ బర్డ్. అందరి దాంట్లో ఉండదు, ఇది యునిక్ బర్డ్ ఇది. సో అది శ్రేష్టమైన బర్డ్. దానిలాగా నువ్వు ఉండాలి అంటే నిజంగా ఆయన బలం, యెహోవా కొరకు ఎదురు చూడాలి, ఓపిక కలగాలి. అంటే ఇవన్నీ మీ శ్రమలు మనలో ఓపిక పుట్టిస్తుంది. ఓపిక, సహనము, అంటే ద్వేషం, ఇవన్నీ కూడా నీ లోపల ఉన్నాయి అన్ని కూడా తొలగించి దేవుడు ఏంటంటే ఓపిక నేర్పి. ఒకప్పుడు నాకు ఓపిక లేకుండే, ఎవరేమన్నా అంటే 2 మాటలు అనేస్తుంటే 10 మాటలు అని ముఖం కూడా చూడకపోతుండే వాళ్ళది. అటువంటి ఉన్నదాన్ని నన్ను దేవుడు ఎట్లా అంటే అన్ని విషయంలో శ్రమలో నన్ను ఓపిక, సహనము, ప్రేమ, దయ, ఆత్మ ఫలాలు నాలో ఉంచి ఆ శ్రమ అంతా కూడా నన్ను ఒక పుట్టుమిలేసి కాల్చినట్టు బంగారాన్ని బయటికి తీసినప్పుడు దాంట్లో ఉన్నదంతా పోతుంది, ఒక సువర్ణంగా మారి ఒక మంచి ఆభరణంగా ఎట్లా మారుతుందో ఒక శ్రమ అన్నిట్లో మనల్ని కాల్చి ఒక అందమైన వస్తువుగా, ఒక ఆభరణంగా ఎట్లనో ఈ రోజు ఈ విధంగా నేను మారినానంటే ప్రతి ఒక్క శ్రమ నా క్యారెక్టర్ ని మోల్డ్ చేసింది, దేవుడికి దగ్గర చేసింది, లోకానికి దూరం చేసింది. ఒకప్పుడు అన్ని నావే అనుకున్న దాన్ని ఈ రోజు అంటాను దేవాని కృప వల్ల నేను పొందినాను. అప్పుడు అన్ని ఉండి నాకు సమాధానం లేకుండే, ఈ రోజు నాకు సమాధానం, సంతోషం, నెమ్మది అన్ని. నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఇట్లా అడిగి పెట్టినప్పుడు ఇక్కడ దేవుడిచ్చిన ఇల్లు ఇది, ఆ ఇక్కడ లోపలికి అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ అన్నమాట, ఇంతకు ముందు ఒక పాస్టర్ వచ్చారు, అమ్మా నీ గృహంలో ఇట్లా కాలు పెట్టంగానే చాలా నెమ్మది అనిపిస్తుంది అమ్మా, దర్స్ లాట్ ఆఫ్ పీస్ ఇన్ యువర్ హౌస్.
లార్డ్ ఆఫ్ పీస్ ఇయర్ అమ్మా, చాలా పీస్ అనిపిస్తుంది. అంటే ద పీస్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యొక్క సమాధానం చాలా ముఖ్యం. ఈ రోజు అన్ని ఉన్న మనుషులకు సమాధానం కరువై ఉన్నారు. ఎందుకంటే లోకం అన్ని వెతుకుతున్నారు లోక ప్రేమల, కానీ ఎప్పుడైతే దేవుని నువ్వు ముందుగా వెతుకుతావో ఆయన సమాధానం. పక్షిరాజు వల్లే నేను ఎన్నో స్థలాలకి వెళ్తుంటాను, అన్ని కుట్లు పెట్టుకొని ఎట్లా వస్తావు నువ్వు అంటారు. ఆ యొక్క బలము వేరే. హబక్కుకు కూడా అన్ని పోయినా కూడా యెహోవా యందు ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అని అంటాడు. మరి ఈ రోజు ఏది ఉన్నా లేకున్నా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా సంతోషంగా ఉన్నావో, లేనప్పుడు కూడా అదే సంతోషం మీరు ఉంటే, మీరు పక్షిరాజు వల్లే యవ్వనంగా, అంటే ఎక్కడ ముసలోళ్ళలాగా ఉండరు, యవ్వనంగా ఉంటారు. నాకంటే చిన్నవాళ్ళు నాకంటే పెద్దగా అనిపిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే నీ శరీరం, నీ ఒక ఆత్మ ఎప్పుడైతే నవ్వుతూ ఆనందంగా ఉల్లసిస్తుందో, నీ శరీరం కూడా అన్ని యవ్వనంగా మారుతావు. ఎప్పుడైతే నువ్వు వీక్ ఉన్నావు అని అనుకుంటుంటే నీ లోపల ఆత్మ ఎక్కడో అది చాలా డేంజర్ జోన్ లో ఉన్నదని అర్థం చేసుకోవాలి. సో దేవుడు ఈ రోజు మీ తూటిగా తేటగా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆత్మ చెప్పు మాటలు చెవుగల వారు వినుగాక అన్నారు. ఆత్మ చెప్పు ఆయన మాట్లాడే ఆదరణకర్త నీలో ఎప్పుడైతే పాపం నోరుతో ఒప్పుకొని వదిలిపెట్టి మారు మనసు పొంది బాప్తిజంలోను బాప్తిజం తీసుకొని రక్షణానందం పొందినప్పుడు నువ్వు నూతన క్రియగా మారబడతావు. నిన్నటిది నువ్వు ఆలోచించావు, ఈ రోజు కోసం నువ్వు బ్రతుకుతావు. దేవుడు చేసిన మేలు నువ్వు అనుక్షణము స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యందు ఆనందిస్తూ ఉంటావు. ఆ ఆనందం ఎట్లా అంటే ఇతరులకు నువ్వు పంచినప్పుడు ఆశ్చర్య కార్యాలు నువ్వు జీవితంలో చూస్తావు. నా జీవితంలో ఆ విధంగా దేవుడు నన్ను మార్చి, పాత స్వభావంతో పాత రూపమును నన్ను మార్చి ఇంకొక నా ఒక స్వరూపం మార్చాడు, నా స్వబుద్ధి మార్చాడు, నా శక్తిని మార్చిన ఆలోచన చేసే విధాన్ని కూడా దేవుడు మార్చాడు. ముందంతా ఆలోచనలు వేరు, సంపూర్ణంగా ఆయన స్వరూపంలో మారబడ్డాను. ఇంకా సంపూర్ణంగా నాకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రతిదినం దేవుణ్ణి అడుగుతాను, దేవా నాలో ఇంకా నీకు ఆయాసకరమైనవి ఉంటే 139 కీర్తనలు చివరిలో నా ఆయాసకరమైన నాలో ఏమైనా ఉంటే తండ్రి నా నుంచి తొలగించు, అది నాకు చూపించయ్యా, నీకు ఆయాసకరమైన నా దగ్గర నుంచి తొలగించు ప్రభు అని నేను ప్రభుని ఎప్పుడూ మొరపెడుతూ ఉంటాను. మరి అటువంటి స్వభావం మనం కలిగి ఉందామా? ఈ దినాలు చెడ్డై ఉన్నాయి, రాకడ అతి తొందరలో ఉన్నది, ఎప్పుడు ఉందో తెలియదు. భయంకరమైన దినాలు ఉన్నప్పుడు కూడా ఏ విషయంలో మనం చింతించకుండా మన ఆత్మ ఎట్లుండాలంటే భయపడే వారుగా ఉండొద్దు, కానీ అన్నిని జయించేవారుగా సింహం వలె ధైర్యంగా ఉండాలి. పిరికి గల ఆత్మ నీకు ఇయ్యలేదు అన్నాడు. పిరికి గల ఆయన ఆత్మ నీ మీద వచ్చినప్పుడు అపోస్తులు 1:7, ఆయన ఆత్మ నీ మీద వచ్చినప్పుడు శక్తి కలుగుతుందంట. శక్తిహీనులుగా ఉన్న ఆయన ఆత్మ ఉన్నప్పుడు నువ్వు శక్తి కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. మరి శక్తి నీకుందా? ఈ రోజు ప్రభు కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభు ఇన్ని చేసినప్పుడు మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాం? నీకు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా? ఇతరులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? నీ కుటుంబస్తులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? నీ పక్కన వారు నీ గురించి ఏం ఆడుతున్నారు? నిజంగా ఈమె క్రైస్తవురాలు, దేవుని పోలిన బిడ్డ, ఈమెలో ఈ స్వభావం చూశాను, తగ్గింపు చూశాను, దేవుని ప్రేమ చూశాను, ఇతరులకు సహాయం చేసేది నేను చూశాను అనే అట్టి ఒక సాక్ష్యం నీ పట్ల ఉందా? దేవుడు ఈ రోజు అది అడుగుతున్నాడు. మనం ఇక్కడ ఈ లోకం వదిలిపోయినప్పుడు నిత్య రాజ్యంలో ఉండాలంటే ఇవన్నీ క్వాలిటీస్ మనం ఇక్కడ ఉంటే వీఆర్ క్వాలిఫైడ్, లేకపోతే కాదు. సో మరి ఈ రోజు మనం అందరం పరీక్షించుకుందాం. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మరి ఇవన్నీ కూడా మరి నాలో ఉన్నాయా? దేవుని అడగండి. ఆయాసకరమైన ఏమైనా ఉంటే నా దగ్గర నుంచి తొలగించయ్యా, మరి నీ యొక్క స్వభావం నాలో ఉంచయ్యా. మరి ఈ లోకంలో బ్రతుకుతున్నా అంటే నేనంట జాయ్ కి ఫుల్ ఫామ్ నేనంట ఫస్ట్ జీసస్, ఓ అనేది అదర్స్, వై అనేది యూ, దట్ ఈస్ జాయ్. ఫస్ట్ జీసస్, జే, ఓ, యు లివ్ ఫర్ అదర్స్, లివ్ ఫర్ జీసస్, లివ్ ఫర్ అదర్స్ అండ్ దెన్ యూ. అప్పుడే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. కానీ ఇవాళ రేపు జాయ్ అనేది ఏంది? ఫస్ట్ ఐ, ఓ అన్నా కూడా ఐ, వై అన్నా ఐ. సో ఈ ఐ అంతా తీసి ఎప్పుడైతే మీరు దేవుని ముందు పెట్టి ఇతరుల కోసం నువ్వు బ్రతుకుతావో, చివరిగా నువ్వు ఉంటావు. దేవుడి కృప ఎంత నిండుగా ఉంటదంటే అది ఆశ్చర్య కార్యాలు మీరు చూడగలుగుతారు. అట్టి కృప మరి దేవుడు మనందరికి దయచేయను గాక. అటువంటి జాయ్, మే గాడ్ గివ్ దట్ జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ మనందరికి దేవుడు ఇయ్యును గాక, ప్రభు ఇయ్యును గాక. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి ఐ థ్యాంక్ మై లార్డ్ అండ్ మై ఫాదర్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు స్పీక్. మీ మధ్యలో నేను మాట్లాడడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాను. ఐ థ్యాంక్ లార్డ్ అండ్ ఐ థ్యాంక్ అమ్మ కేజీ అమ్మ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినండి. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ గ్రూప్. మిమ్మల్ని ఎవరు నేను చూడలేదు, బట్ ఐ థ్యాంక్ గాడ్ దట్ యు ఆల్ ఆర్ పేషెంట్లీ ఇంతసేపు మీరు విన్నారు. అందుని బట్టి మీ అందరికి కూడా ప్రభు నామం నా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఐ థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ అమ్మ. ప్రైజ్ ద లార్డ్. వందనాలు. వందనాలు.